మధుయాష్కి గారు, దేశంలో యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు ఒక చిరాకు మొహం కనిపిస్తుంది చాలా చోట్ల. మీకు తెలుసా విషయం? వాస్తవాలు మాట్లాడుతున్నారు ఈరోజు. ప్రధానమంత్రి మౌనంగా ఉంటున్న ప్రచారం చేసిన వాళ్ళ మోదీ ఫ్లైట్ మోడ్లో ఉంటున్నాడు. కనీసం ఫ్లైట్ మోడ్ అంటే తెలుసు కదా, భూమితోటి ఎలాంటి సంబంధం ఉండదు. మొన్న బోల్డని చెట్లు నాటారు, హరితహారం అని చెప్పేసి చక్కగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అంతా మీరు చూశారు. పచ్చకండువాలు వేసి ఎన్ని కోట్ల దాంట్లో అవినీతి జరిగిందనేది తర్వాత రావచ్చు. కానీ కోట్ల మొక్కలు ఎక్కడ నాటినారు, గత సంవత్సరం నాటింది ఎక్కడ పోయింది, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోయింది, దానిపైన సమీక్ష అంటూ బడుగు బలహీనకు వచ్చిన డబ్బులు కూడా దానికి డైవర్ట్ చేస్తూ 3 వాడుతున్న చనిపోతున్న రైతు కుటుంబాలపైన ఈ శ్రద్ధ ప్రభుత్వానికి లేదండి. కేసీఆర్ గారి యొక్క నీటి ప్రసంగాలు తాతకు దగ్గు నేర్పడం లాంటివి. ఆయన నీటి సలహాలు కానీ ప్రాజెక్టులు కానీ నీటి మీద బుడగలు లాంటివి. మీరు కొన్ని పత్రికలు చదవట్లేదు అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళకి బ్యానర్ ఐటమ్సే అసలు మొత్తం వెలిగిపోతుంది రాష్ట్రం అంతా అని చెప్పి మనకు ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని పత్రికలు కరపత్రాలు లేని పత్రికలు కావు, దినపత్రికలు లాగలేవు, అవి పార్టీ కరపత్రాలుగా. ఆనెస్ట్లీ మీ హయాంలో కూడా, కాంగ్రెస్ హయాంలో కూడా కొన్ని ఛానల్స్కి అట్లా జరిగింది. మన రాష్ట్రంలో తీసుకుంటే మీరు ప్రభుత్వం వచ్చిన వెంటనే 4th ఎస్టేట్గా ఉన్న మీడియా పైన ఆంక్షలు విధిస్తూ 2 ప్రముఖ ఛానల్ని, దినపత్రికలను బ్యాన్ చేస్తూ అధికారికంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నప్పుడు ఈ పత్రికలకు ఇవ్వకుండా వాళ్ళకున్న కేబుల్ ఆపరేటర్ తోటి ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడ స్క్రీనింగ్ ఆకుండా ఆపడం. పాలిటీషియన్ లీడర్ విత్ వెరీ క్లీన్ రికార్డ్. ఒక్క మీ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ఎందువల్ల రూమర్స్ వచ్చాయి కొన్ని. No, the people have told me that I have divorced my wife and my wife left for America. So some of my US friends more importantly that you are involved with somebody else అనే ఒక ప్రచారం జరిగిపోయింది. అంటే US friends కాల్ చేస్తున్నారు, ఆర్ యు ఓకే, సుచి నువ్వు బాగానే ఉన్నారు అది అని. మొన్న నయీం ఎన్కౌంటర్ చేస్తే ఆయనకి నా గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు, మీరే నా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అమిత్ షాకి మళ్ళీ భవిష్యత్తులో సోహరుద్దీన్ కేసులో ఎలాంటి చర్యలు లేక శిక్ష పడకుండా ఉండాలంటే విట్నెస్ని అతమార్చారు. ఇక్కడ మోదీ గారిని సన్నాసి అని తిట్టిన కేసీఆర్ గారు ఇవాళ మోదీ గొప్ప ప్రధానమంత్రి, భారతదేశ చరిత్రలో ఇంతటి గొప్ప ప్రధానమంత్రి అవినీతికరంగా, ఎందుకంటే ఇతను అవినీతిలో కూరుకుపోయి ఉన్నాడు. గురజాడప్పారావు చెప్పినట్టు ఉట్టి మాటలు కట్టిపెట్టుపోయి గట్టి మీద తలపెట్టుపోయి అన్నారు. ఇక్కడ మోదీ గారు చేసేది కానీ, ముఖ్యమంత్రి చేసేది కానీ, అటు చంద్రబాబు చేసేదాన్ని మాటలకే తప్పితే గట్టి మేలు కానీ గట్టి ప్రయత్నాలు ఎక్కడూ జరగట్లేదు వీళ్ళది. అక్కడ మాత్రం తప్పు వాళ్ళది, ఇక్కడ మాత్రం క్రెడిట్ మీద. 2 సంవత్సరాల నుంచి కనీసం హైకోర్టు సాధించుకోలేని సత్తా లేని దద్దమ్మలంతా కూడా మేమే తీసుకొచ్చినామంటే ఎట్లా నమ్ముతారు? రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించినాక కూడా, రాష్ట్ర ఏర్పాటు చేయొద్దని చెప్పినాక కూడా పార్లమెంటే చేయగలిగింది. అందుకే పార్లమెంట్ చట్టం చేయగలిగిందనంటే 2 ఎంపీలతో పార్లమెంట్ చట్టం అవుతుందా? కానీ ఒక్క సోనియా గాంధీ గారు తలుచుకుంటే అవుతుంది. కేసీఆర్ని ముఖ్యమంత్రిని తీసుకొని వెళ్తే మోదీ గారు అన్నారట, బేస్కు కైసే భరోసా కర్ రహే తో కాంగ్రెస్కు దోకా దివసో హై, ఇసే క్యూ భరోసా కర్ రహే అన్నాడట. హలో, నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ ఇండియన్ పొలిటికల్ లీగ్ విత్ స్వప్న. ఇవాల్టి మన ఐపీఎల్ అతిథి ఎవరో కాదు, తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీలో చాలా వోకల్గా ఉంటూ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ పూర్వ ఎంపీగా, నిజామాబాద్ బిడ్డగా ఎదిగిన మధుయాష్కి గారు అందరికీ సుపరిచితులు. నమస్కారం అండి. నమస్కారం స్వప్న గారు. మధుయాష్కి గారు, ఎలా ఉంది రాజకీయ జీవితం? హౌ ఇస్ లైఫ్ ఇన్ పాలిటిక్స్? ఎండలు చూస్తుంటే మాత్రం మాకు నిజంగానే రాజకీయ నాయకులు ఎంత కష్టపడతారనిపిస్తుంది ఒక్కోసారి. థ్యాంక్స్ అండి. బై అండ్ లార్జ్ రాజకీయ నాయకులు అంటే అసహించుకుంటున్న ఈ టైంలో మీలాంటి కొందరు సీనియర్ జర్నలిస్టులు రెస్పెక్టింగ్ ఫ్యూ పొలిటీషియన్స్, ఇట్స్ గుడ్ మెసేజ్. నువ్వు సీరియస్లీ అండి, ఎంత కష్టం కదా అంటే ఒక సభలో నిలబడి గంటలు ఫర్ వాట్ అనిపిస్తుంది. ఒక మొదట్లో 2004లో కాంటెస్ట్ చేసినప్పుడు అందరూ అమెరికాకి ఇప్పుడు వచ్చినట్టు ఎట్లా ఎండలు ఎట్లా తిరుగుతూ 45 డిగ్రీలని. ఇన్ఫ్యాక్ట్ మనం ఒకసారి లక్ష్మీ గారిని సీనియర్ జర్నలిస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ ఢిల్లీ ఒకసారి రాహుల్ గాంధీతో అమేథీకి వెళ్ళింది. సార్ ఇంప్రెషన్ కంప్లీట్లీ చేంజ్ అనమాట. సో యూపీలో కూడా క్వైట్ ఎండలు కూడా చాలా వేడిగా ఉంటుంది. అంటే ప్రకృతి వైపరీత్యంతో ప్లస్ పాలకుల నిర్లక్ష్యంతో కూడా ఎండలు పెరుగుతూ ఉన్నాయి. ఇసుక దోపిడీతో కూడా నీళ్ళు లేకుండా పోవడంతో తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఇన్ని వర్షాలు పడ్డట్టు అనిపించినా కూడా ప్రాజెక్టులు సగం నిండి ఉన్నాయి. చెరువులు ఎక్కడ నీళ్ళు లేవు, గండిపేటలో ఒక చుక్క నీళ్ళు లేదు.
సో ప్లస్ రాజకీయ నాయకులకి అంటే ఎండ వేడి ఒకటి, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. బట్ రాజకీయం నాకు జీవితం కాదండి, నేను జీవితం వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చింది కాబట్టి చాలామంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ఆర్ యూ ఎంజాయింగ్ పాలిటిక్స్ అని. అంటే ఐ థింక్ ఫర్ మీ పాలిటిక్స్ ఈజ్ ఏ నాట్ ఎంజాయ్మెంట్ బట్ కమిట్మెంట్. నైస్ టు హియర్ యూ సే దట్, బికాజ్ అమెరికాలో అత్యధికంగా సంపాదించే వ్యక్తులు ఎవరంటే లాయర్లు, డాక్టర్లు. ఒక లాయర్, డాక్టర్ అక్కడ వదిలేసి జీవితాన్ని ఇక్కడికి వచ్చి రాజకీయాలు జాయిన్ అయ్యారంటేనే అర్థం చేసుకోవచ్చు. అండ్ దట్ ఎట్ పీక్ ఆఫ్ మై ప్రాక్టీస్ అండి. న్యూయార్క్లో, షికాగో, న్యూజెర్సీ ఆఫీస్ ఉండే. మిస్సెస్ కూడా ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ అండ్ 10 years ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండి, సో ఇద్దరు చిన్న పాపల అమ్మాయిలతోటి భారతదేశం తిరిగి రావడం కూడా ఒక అంటే రోజు బంగారు బిస్కెట్ తినలేం కదా, ఎంత ఇంకో 10 million సంపాదించు, కానీ ఏం చేయాలి సమాజానికి అని, కుటుంబానికి సమాజం చేయాలని ఉద్దేశం. ఇక్కడ ఏదో ఖాళీ ఉంటుంది. తప్పకుండా అండి, మీరు కూడా అమెరికా అనుభవం ఉంది, అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఒక అసంతృప్తి అనేది ఉంటుంది. డబ్బులు సంపాదించచ్చు కానీ మెంటల్గా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఒక ఎంప్టీనెస్ ఉంటుంది కదా. ఎంప్టీనెస్ ఎప్పటికీ ఉంటుండే. సో అందుకే నేను అనుకున్నాను అక్కడ ఉన్న అనుభవంతో ఇక్కడ కూడా స్థాపింపజేస్తే. అట్లా ఎంపీ అయినప్పుడు నిజామాబాద్లో ఫస్ట్ రూరల్ ఏరియా డయాబెటిక్ క్యాంప్స్ నిర్వహించడం జరిగినది. ఇప్పుడు హైదరాబాద్ ఇండియాలో డయాబెటిక్ క్యాపిటల్ అంటూ ఉంటాం. భారతదేశమే మొత్తం అత్యధికంగా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నప్పుడు, లేక రాజకీయాలు కూడా వచ్చి అంటే మనం ఇక్కడ ప్రాంతానికి, మన రాష్ట్రానికి, దేశానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. 2014లో ఎందుకు మీకు పరిస్థితులు అనుకూలించలేదు, ఎందుకు ఓడిపోయారు? అది చాలా కారణాలండి. అంటే 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అంత 2009లో తెలంగాణ రాష్ట్రం సాధించడానికి పోరాటం చేస్తున్నానన్నప్పుడు గెలిపించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పరిస్థితులు కంప్లీట్గా అంటే ప్రజలంతా కూడా రాష్ట్రపతి వచ్చింది నాకేంది అనే ఆలోచనలో ఒకటి, ప్లస్ ఇక్కడ హామీలు కూడా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, అక్కడ మేము పెద్ద మోదీ చిన్న మోదీ అంటూ ఉంటాం, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా అమలుకు నోచుగానటువంటి హామీలు ఇవ్వడం. ₹1,00,000 రుణమాఫీ అంటూ, 3 ఎకరాల భూమిని 12% రిజర్వేషన్ మైనార్టీలు, ముస్లిమ్స్కి, ట్రైబల్స్కి ఇస్తానని, 3% క్రిస్టియన్స్కి ఇస్తానని చెప్పి, ముఖ్యంగా మా ప్రాంతంలో నిజామాబాద్, జగిత్యాల, కోరుట్ల ప్రాంతంలో బీడీ కార్మికులు చాలా ఎక్కువ, వాళ్ళకి అదనంగా ₹1000 పెన్షన్ ఇస్తామని చెప్పి, ఇట్లాంటి గల్ఫ్ బాధితులు చాలా ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేక షాక్ ఏర్పాటు చేసి అదనంగా అప్పులు ఇస్తామని చెప్పి అంటూ, లేక మహిళా సంఘాలకి ఉచితంగా లోన్లు ఇస్తామని చెప్పి, అన్ని ఫ్రీబీస్ ఇట్లాంటి హామీలను ఇచ్చి ప్రజలని మభ్యపెట్టడం జరిగినది. ప్రజలు కూడా అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల వ్యతిరేకత అంటూ, లేకపోతే కేంద్రంలో మోదీ గారి యొక్క వేవ్ కూడా 15 లక్షలు పేదవాళ్ళకి ఉచితంగా అకౌంట్లు వేస్తానని చెప్పడమే కాకుండా ఒక ఇంకెన్నో కేంద్ర ప్రభుత్వం నుంచి హామీలు, ముఖ్యంగా రైతులను మీరు గమనిస్తే మినిమం సపోర్టింగ్ ప్రైస్ డబుల్ చేస్తానని చెప్పి, ఇట్లాంటివి చాలా ప్రభావం కల్పించినాయి. అంటే మీరు ఇవ్వలేకపోయారు అలాంటి హామీలు? మీకు ఇంకా 125 ఏళ్ల అనుభవం ఉంది కదా రాజకీయాల్లో. ఉంటుంది డెఫినెట్గా. అంటే ఒకసారి ఆలోచించాల్సి అనిపిస్తుంది. అంటే తెలంగాణకై ఓటేసి పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు ఓటేసిన ప్రతి ఒక్కరు, ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఓటింగ్లో పాల్గొనలే, పార్లమెంట్ డిస్కషన్ కూడా లేకుండే, కానీ 2 ఎంపీలు ఉండే. అటు విజయశాంతి అరిచి నిలబడి ఫిజికల్ కొట్లాడిన ఎంపీలందరూ ఓడిపోవడం జరిగినది. సో అది ఓడిపోయినందుకు బాధ లేదు, కానీ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు దేశం రాష్ట్రంలో బాధ అనిపిస్తుంది. ఒకసారి ఓడిపోవడానికి 14లో కారణాలు వెతకాల్సిన అవసరం ఉంది, నేర్చుకొని దాంతో గుణపాఠం నేర్చుకొని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. బట్ మీరు ఇందాక అంటే వాతావరణంలో మార్పులు కూడా కొంత ప్రభుత్వం బాధ్యత, నిర్లక్ష్యం, ఇసుక దోపిడీ అన్నారు. ఈ 2 ఏళ్లలోనే అయిందా? అంతకుముందు అసలు ఎప్పుడు అవ్వలేదా ఇసుక దోపిడీ? ఇంత ఎక్కువ లేకుండే అండి. గతంలో నేను 10 సంవత్సరాలు అక్కడ ఉన్నాను ఒక ఇసుక కాంట్రాక్ట్. ఇప్పుడు మీరు పెద్ద 20 టైర్స్ లారీలు పెట్టి, అదొక కొన్ని వీడియో కూడా ఉంది, కరీంనగర్ పోతూ ఉంటే ఎట్లా 100 లారీల దోపిడీ. అంటే ఇసుక దోపిడీ ప్రభావం అప్పుడే వాతావరణం మీద పడిపోయిందండి. అంటే ఐమ్ జస్ట్ రియల్లీ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. ఇసుక దోపిడీ ద్వారా వన్ ఆఫ్ ది కారణం అవుతుంది. ఎందుకంటే నీళ్లు నిల్వ ఉండకపోవడంతో, అంటే నదీ ప్రవాహ ప్రాంతంలో కూడా ప్రైవేట్ పట్టాలు ఉన్నాయంటూ తహసీల్దార్ ఇచ్చేసి దోపిడీ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రముఖ పత్రికల్లో, ప్రతిపక్ష నాయకుడు కాకుండా మీరు ఏ దినపత్రికలు చూసినా, లేక కోర్టు ద్వారా కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగినది. గతంలో ప్రొక్లైన్లు పెట్టి కాంగ్రెస్ హామీలు ఎప్పుడు లేకుండే, అది మాన్యువల్గా చేయాల్సి ఉంటుండే. ఇప్పుడు ప్రొక్లైన్స్ కూడా అనుమతి ఇవ్వడం జరిగినది. ఇది సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా దీనిపైన స్పందించడం జరిగినది. సో దీంట్లో అదొక కారణం అవుతుంది. ప్లస్ ఇక్కడ మీరు ఇండిస్క్రిమినేట్ కన్స్ట్రక్షన్ ద్వారా కూడా అడవి ప్రాంతం అడుగంటకపోయి కూడా జరగడం కాకుండా, ప్లస్ ఎల్ నినో ప్రభావం కూడా మనం చూసినాం. సో కరువు అనేది మానవ కల్పితం కాకపోయినా ప్రకృతి వర్తితమైనప్పుడు ప్రభుత్వం పాలకులు అనేది దానికి స్పందించి హరితహారం అని చెప్పేసి చక్కగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అంతా మీరు చూశారు.
ఇక్కడ 64 కోట్ల అంటే ఒక మొక్క నాటడానికి ఒక కనీసం 5-10 నిమిషాలు పడుతుంది, గుంత తీసి మట్టి వేసి ఇవన్నీ చేయడానికి. కోట్ల మొక్కలు నాటడం అంటున్నారు, 64 కోట్ల మొక్కలు. గత సంవత్సరమే హరితహారంలో అంటూ నాటని చెప్పింది. ఈసారి వాళ్ళు అంటే ఇప్పుడు ఆ కండువాలు పచ్చ కండువాలు వేసి ఎన్ని కోట్ల దాంట్లో అవినీతి జరిగిందనేది తర్వాత రావచ్చు. కానీ కోట్ల మొక్కలు ఎక్కడ నాటినారు, గత సంవత్సరం నాటింది ఎక్కడ పోయింది, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోయింది? స్వచ్ఛ భారత్ అంటే హైదరాబాద్లో గతంలో మొదలుపెట్టిన కార్యక్రమం మళ్ళీ ఎక్కడికక్కడికి ఉండిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం కూడా మీరు గమనిస్తే అంటే మొక్కల మీద ఉన్న ప్రేమ, దానిపైన సమీక్ష అంటూ బడుగు బలహీనకు వచ్చిన డబ్బులను కూడా దానికి డైవర్ట్ చేస్తూ 3 వాడుతున్న చనిపోతున్న రైతు కుటుంబాలపైన ఈ శ్రద్ధ ప్రభుత్వానికి లేదండి. మీరు రైతు గర్జనలో పాల్గొని వచ్చారు. సడన్గా ఇప్పుడు అంటే 2 ఏళ్ల తర్వాత ఇది ప్రతిపక్షంలో స్టాండర్డ్గా ఉండే మేనిఫెస్టోలో లేకపోతే మీకు ఉండే అజెండాలో భాగంగా రైతు గర్జనలు ఈ సభలు నిర్వహిస్తున్నారా? మొన్న ఒక సభ జరిగింది, నిన్న మీరు వెళ్ళొచ్చారు. అవునండి. లేదు, రైతు తెలంగాణ ప్రాంతం మీరు గమనిస్తే 70% ఇంకా అగ్రికల్చర్ పైన 70% పైన. అది కాకుండా అత్యధిక బోర్ బావుల పైన రైతులు ఆధారపడి ఉంటుంది. గత 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో గత సంవత్సరం అత్యధిక రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతం. దానికి కనీసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ప్రధానమంత్రి కానీ సమీక్ష జరగడం కానీ, లేక ఆఖరిగా మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా 3,334 కోట్ల రూపాయలు కరువు భత్యంగా అడిగిన వాళ్ళు 950 కోట్లు వస్తే అది కూడా కరువు ప్రాంతానికి చనిపోయిన రైతులను ఆదుకోకుండా ఆ డబ్బులను కూడా మొక్కలకంటూ ఇంకా మిగతా వాటికి డైవర్ట్ చేయడం జరిగినది. చనిపోయిన ఆయన సొంత జిల్లా మెదక్ జిల్లానే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 159 మంది రైతులు చనిపోయినట్టుగా అంచనాలు. అంటే రకరకాల సామాజిక కారణాలు, గతంలో చేసిన అప్పులు అవన్నీ కూరుకుపోయి, అంటే మీ హయాంలో చేసిన అప్పులు కూడా ఉంటుంటాయి. సడన్గా ఈ 2 ఏళ్లలో రైతులు ఒక పరిస్థితి నుంచి మొత్తం జారిపోయి పడిపోయి ఆత్మహత్యలు చేసేసుకున్నారంటారా? అబ్సల్యూట్లీ నిజమండి. మీరు గమనిస్తే గత సంవత్సరం రైతు ప్రతి పంటకి లోన్ తీసుకోవడం జరుగుతుంది. లోన్ రీపే చేసి తప్ప మళ్ళీ లోన్ రాదు. కాంగ్రెస్ హయాంలో రుణమాఫీ అంటూ 74,000 కోట్ల రూపాయలు దేశం మొత్తం చేస్తే తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో 13,000 కోట్ల పైన రావడం జరిగినది. ఇవాళ ముఖ్యమంత్రి కూతురే చనిపోయిన కుటుంబాలకంటూ డబ్బులు ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసి వ్యాపారస్తులు తీసుకొచ్చి వాళ్ళకి పెన్షన్ ఇస్తాను అంటున్నది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం యొక్క అసమర్థత. ప్రభుత్వంలో ఉన్న పార్లమెంట్ సభ్యురాలే ఆ విధంగా చేస్తుందంటే ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? మేము చెప్పడం కాదు కదా, చనిపోయిన కూతురే ఒప్పుకుంటున్నది. కానీ ఒకరికి కూడా నష్టపరిహారం కానీ ఆర్థిక సహాయం కానీ వాళ్ళ రుణ మాఫీలు కానీ లేక కరువు ప్రాంతంలో వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరాలు కానీ ఇక్కడ మరి అంత అన్స్ట్రాటజీగా మూవ్ అవుతారా చెప్పండి? ఒకవేళ వాళ్ళకి ఈ క్వశ్చన్ వస్తుందని వాళ్ళకి తెలియదా చెప్పండి? వాళ్ళ అమ్మాయిని ముందు పెట్టి లేకపోతే ఆవిడ వెళ్ళి నిజంగా సిన్సియర్గా కలెక్ట్ చేసి నాన్నగారు వెనకాల నుంచి చూస్తూ ఊరుకుంటారా చెప్పండి? అవుతుంది కదా. వాళ్ళు మన మీటింగ్ పెట్టుకుని కూడా ఇంతమంది 380 మంది రైతు కుటుంబాలకి చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాం. ప్రభుత్వం చేయడానికంటే అదనంగా ఇది కూడా చేయాలనే ఒక సత్సంకల్పం ఉండడం తప్ప ప్రభుత్వం ఎక్కడ చేయట్లే, ఒక్క దగ్గర కూడా ఇవ్వట్లే. వాళ్ళకి ఏమంటుంది ఇన్సూరెన్స్. ఇప్పుడు గీతా కార్మికులు మీరు గమనిస్తే కూడా గతంలో కాంగ్రెస్ హయాంలో తాటి చెట్టు పడిపోయిన కార్మికుడికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఉండేది. ముఖ్యమంత్రి సభ పెట్టేసి పాలాభిషేకం చేసుకొని 5 లక్షలు అన్నాడు. 5 లక్షలు అనేది ఎక్స్గ్రేషన్ చెప్పకుండా, అంటే మీరు పాలసీ కడితే తప్ప ఇన్సూరెన్స్ చేసుకుంటే 5 లక్షలు వస్తుంది. ఆ వచ్చే 2 లక్షలు కూడా ఇప్పుడు ఇవ్వకుండా ఆపేసేసినాడు. సో గత 95 నుంచి తీసుకుంటే చెట్టుపై నెక్కి చనిపోయిన పేద గీత కార్మికులకి 4 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయట్లే. ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ధనిక రాష్ట్రంగా 7,500 కోట్ల మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రం ఇవాళ 64 కోట్ల అప్పులలో కూరుకుపోయింది. ఈ దుబారా ఖర్చు, మతి ఆలోచన లేకుండా ఖర్చుతోటి కూడా ఇది జరుగుతూ ఉంది. మీరు కొన్ని పత్రికలు చదవట్లేదు అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళకి బ్యానర్ ఐటమ్సే అసలు మొత్తం వెలిగిపోతుంది రాష్ట్రం అంతా అని చెప్పి మనకు ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. చాలా చక్కగా అడిగారు మీరు. కొన్ని పత్రికలు కరపత్రాలు లేని పత్రికలు కావు, దినపత్రికలు లాగలేవు, అవి పార్టీ కరపత్రాలుగా. గతంలో ఏంటంటే మనం తమిళనాడులో ఎక్కువ చూసేది ప్రతి రాజకీయ పార్టీలకు ఒక న్యూస్ పేపరు ఛానల్ ఉండేటట్టుగా. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ఒక ఛానలు, ఉద్యమ క్రమంలో ఉద్యమకారులేమో ప్రాణాలు అర్పిస్తూ ఉంటే వ్యాపారంలో మారి నడిపిస్తున్న అగ్రనేతల కుటుంబాలకి వ్యాపారాలు, కంపెనీలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు, ఇవి ఒక గతం అంటే మీరు కూడా అమెరికా బయట దేశం అంటే ప్రజాస్వామ్యకు చెందిన దేశాల్లో గమనిస్తే కూడా కొన్ని పత్రికలు ఉంటాయి కానీ వ్యాపారం కొరకని నడిపారు. అవి అక్కడ మనకి ఫాక్స్ న్యూస్ అవి ఉన్నాయి కానీ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో చాలా విపరీతంగా ఒక వన్ సైడెడ్గా అయిపోయింది. కాబట్టి పత్రికలను చూసి ఇప్పుడు వాళ్ళ రేటింగ్ చూస్తేనే మీరు గమనిస్తారు. మీరు కూడా పెట్టుకోవచ్చు కదా, ఒక మీ పార్టీకి చెప్పి రాహుల్ గాంధీ గారికి చెప్పి మంచి ఛానల్ పెట్టుకుంటే బహుశా మీరు ఎన్నికల్లో గెలుస్తారు. ఇక్కడ గుడ్ అడ్వైజ్. కాంగ్రెస్ పార్టీకి ఒక కేరళ రాష్ట్రం తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పత్రిక అంటూ లేదు. గతంలో కూడా చెప్పడం జరిగినది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామికంగా పూర్తి ప్రజాస్వామిక విలువనిచ్చే రాజకీయ నాయకత్వం. బీజేపీ కూడా లేదండి.
బీజేపీ పార్టీ కూడా కొన్ని ఉన్నాయండి, వాళ్ళకు మద్దతు ఇచ్చే పార్టీలు, కానీ వాళ్ళ వ్యాపారం సంబంధించి కొన్ని పత్రికలు గమనిస్తే అవుట్లుక్లో మన ఒక వార్త వచ్చింది, ఆర్ఎస్ఎస్ అమ్మాయిలను ఏ విధంగా వేధిస్తుంది అమ్మేస్తుంది అనే దాంట్లో. వెంటనే అక్కడున్న చీఫ్ ఎడిటర్ని తీసేయడం జరిగినది. మీకు అక్కడ రాజ్దీప్ సర్దేశాయ్ సాగరికను చూస్తే కూడా CNN, IBN దాంట్లో మోడీ వచ్చిన 1 వీక్ లోపలనే తీసేయడం జరిగినది. సో మోదీ ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యాపారస్తులతోటి ఒత్తిడి తీసుకొచ్చేసే ప్రయత్నం. మన రాష్ట్రంలో తీసుకుంటే మీరు ప్రభుత్వం వచ్చిన వెంటనే 4th ఎస్టేట్గా ఉన్న మీడియా పైన ఆంక్షలు విధిస్తూ, 2 ప్రముఖ ఛానల్ని, దినపత్రికలను బ్యాన్ చేస్తూ, అధికారికంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నప్పుడు ఈ పత్రికలకు ఇవ్వకుండా వాళ్ళకున్న కేబుల్ ఆపరేటర్ తోటి ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడ స్క్రీనింగ్ ఆకుండా ఆపడం. ఆనెస్ట్లీ మీ హయాంలో కూడా, కాంగ్రెస్ హయాంలో కూడా కొన్ని ఛానల్స్కి అట్లా జరగకపోవడం ఎవరు చేసినా వ్యతిరేకించండి. కాంగ్రెస్ హయాంలో అట్లా చేసినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రిని వ్యతిరేకించి కాంగ్రెస్ అధినాయకత్వానికి ఇది చేయడం తప్పని కూడా నేను చెప్పాను. సో నేను కాంగ్రెస్ హయాంలో చేసిన తప్పులను కూడా ఒప్పుకోవడమే కాకుండా ఎదిరించడం జరిగింది సొంత పార్టీల నుండి కూడా. మధుయాషి గారు, దేశంలో, యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు ఒక చిరాకు మొహం కనిపిస్తుంది చాలా చోట్ల. మీకు తెలుసా విషయం? వాస్తవాలు ఇప్పుడు లేదండి, అట్లా లేదంటారా? 2014లో మోదీ గారు ఒక 2000 ప్రొఫెషనల్స్ని హైర్ చేసి సోషల్ మీడియా ద్వారా, మిగతా మీడియా ద్వారా, అప్పుడున్న మీరు ఒకసారి గమనిస్తే 2G స్కామ్ అంటూ 1,72,000 కోట్లు, కోల్ స్కామ్ అని అంటూ, CWG అంటూ, ఎక్కడ పోయిన డబ్బులన్నీ ఇక్కడ 75 లక్షల కోట్ల రూపాయలు బయట దేశాల్లో నల్లధనం ఉంది, అది తీసుకొచ్చి ప్రతి పౌరుడి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పి మోడీ ప్రామిస్ చేయడం జరిగింది. ఎక్కడ పోయినాయి డబ్బులంతా? కాంగ్రెస్ తప్పులు చేసిన మీ హయాంలో వాళ్ళు పట్టుకోలేదని చెప్పి వాళ్ళని ఇప్పుడు పట్టుకుంటున్నారా? అప్పుడున్న CAG ఎక్కడ నుండి ఇప్పుడు ప్రభుత్వ హయాంలో పదవి పొంది తప్పులు జరిగాయని ఒప్పుకుంటారు కనీసం మీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో, మీ హయాం అంటే ఐ మీన్ ద కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్ద ఎప్పుడు కనీ విని ఎరుగుని రీతిలో దేశంలో స్కామ్స్ జరిగాయని ఒప్పుకుంటారా? కనీ విని ఎరుగుని రీతిలో ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కేవలం ఒక మౌనంగా ఉండి ఏమి ఒక వేలిముద్రకి పరిమితం అయిపోయారు అనే విమర్శలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్. ఇజంట్ ఇట్ ట్రూ మధుయాషి గారు? యువ్ సీన్ పాలిటిక్స్ వరల్డ్ వైడ్. మీరు అది కూడా చూడండి, భారతదేశ పార్లమెంట్ సెట్లో మొట్టమొదటిసారి ఒక క్యాబినెట్ మంత్రిని అరెస్ట్ చేసింది కాంగ్రెస్ హయాంలోనే. తప్పు చేసిన మంత్రి కానీ ప్రధానమంత్రి మౌనంగా ఉంటున్న ప్రచారం చేసిన వాళ్ళ మోదీ ఫ్లైట్ మోడ్లో ఉంటున్నాడు. కనీసం ఫ్లైట్ మోడ్ అంటే తెలుసు కదా, అసలు కింది అంటే భూమితోటి ఎలాంటి సంబంధం ఉండదు. సైలెంట్ మోడ్ అంటే సైలెంట్ ఉంటే మీరు ఇంకా గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కానీ మోదీ ఆల్వేస్ ఇన్ ఫ్లైట్ మోడ్, బయట దేశాలు తిరగడం కాకుండా. ఇట్లాంటి అప్పుడు ఫ్లైట్ మోడ్ కంటే సైలెంట్ మోడ్ బెటర్ అంటారు అయితే? సైలెంట్ మోడ్ ఎనీ డేస్ బెటర్. అయితే సైలెంట్ మోడ్ అనేది కూడా ఇప్పుడు ఎందుకు ప్రధానమంత్రి ఇవాళ హూనాలో జరిగిన దళిత రైతులపైన కానీ, లేక దళిత యువకులపైన తోడుకొని ఒక అమాయకుల మైనార్టీని చంపడేం దాంట్లో కానీ, లేక భారతదేశ సరిహద్దులలో సైనికులను చంపేస్తూ ఉంటే సివిల్ని చనిపోతుంటే కూడా నోరు విప్పని మోదీ గారు గతంలో ఇదే మాట, నేను కళ్ళెర్ర చేస్తాను, నాకు 50 ఛాతీ ఉన్నది, పాకిస్తాన్ని కుదిపేస్తాను, కుమ్మేస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇవాళ నోరు మొదపెట్టలే. షాలు శారీస్ ఫెయిల్ అయిపోయింది. మన డోక్లా డిప్లొమసీ చైనాతో చేస్తే అక్కడ ఇప్పుడు పాకిస్తాన్ చైనా న్యూక్లియర్ ఒప్పందం చేసుకున్నారు. నేపాల్ తోటి అత్యంత వర్స్ట్ రిలేషన్స్ భారతదేశంకి ఈ రోజున. ఆయన ఫారిన్ పాలసీ ఫెయిల్ అవడమే కాకుండా గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మౌనంగా ఉన్న వ్యక్తి ఇవాళ ఎప్పుడు నోరిపోడు, ట్విట్టర్లో మాట్లాడతాడు. 2.5 సంవత్సరంలో ఒక్కసారి ఆయన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ మీరు వినలేదా? ఆయన మన్ కీ బాత్ ప్రజలంతృతులు మన్ కీ బాత్ ఏనండి, నీ మన్ కీ బాత్ ఇంకా చాలని చెప్తారు మోదీకి ఇప్పుడు. కానీ వినట్లేదే, ఆయన మన్ కీ బాత్ చెప్తూ ఉంటాడు. సో గతంలో తప్పుడు అసత్య ఆరోపణలు చేసిన వాళ్ళే నేను చెప్తాను. అందుకని గతంలో కాంగ్రెస్ హయాంలో, యూపీఏ సమయంలో తప్పులు చేసిన ఒక ముఖ్యమంత్రిని 2 ఫ్లాట్స్ అనధికారికంగా అలాట్ చేసుకునే ఆరోపణలతోటి తప్పించడం జరిగినది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, అటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ చిక్కీ స్కామ్ అంటూ కేంద్ర మంత్రులు స్కామ్లో ఇరుక్కుపోయిన వాళ్ళని కూడా మోడీ తప్పించట్లే. అక్కడున్న యడ్యూరప్పని గతంలో ముఖ్యమంత్రి స్థానం తప్పించిన అతను ఇప్పుడు కర్ణాటకకి ఇన్ఛార్జ్ చేసినాడు. సో ఇది మోడీ గారు మార్క్ యొక్క ట్రాన్స్పరెన్సీ, అవినీతి పైన పోరాటం అనేది. ఇట్లా ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయికి దిగజార్చి తప్పే కాంగ్రెస్ హయాంలో తప్పు చేసిన వాళ్ళు చర్య తీసుకోవడం. మరి ఇంత మంచి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రజలు గుర్తించట్లేదు ఇంకా కూడా? లేదండి, ఇప్పుడు తప్పుడు గ్రహిస్తూ ఉండదు. ఇప్పుడు ప్రజలు గుర్తించడంతోనే మీరు మొన్నటి యూపీలో ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోనియా గాంధీకి వచ్చిన స్పందనను కానీ ప్రజలు తిరుగుబాటు మొదలవుతూ ఉంది. 2 అసత్య గత 5 తెలంగాణ యూపీఏ 2లో ఈ ప్రచారంతో కాంగ్రెస్ పైన అసత్య ప్రచారం చేయడంతోనే ఆ విధంగా జరిగినది.
ఇక్కడ నీటిపారుదల ప్రాజెక్టుల పైన కానీ కేసీఆర్ గారి యొక్క నీటి ప్రసంగాలు తాతకు దగ్గు నేర్పడం లాంటివి, ఆయన నీటి సలహాలు కానీ ప్రాజెక్టులు కానీ నీటి మీద బుడగలు లాంటివి, అట్లాంటి ప్రచారాలు చేసుకుంటూ ఇవాళ ప్రచార సాధనతో పాపం గడుపుతూ ఉన్నారు. మోదీ గారు మన ఇప్పుడు వాళ్ళు అసలు మోదీ గారికి కానీ బీజేపీ పార్టీ కానీ జనసంఘ్ కానీ భారతదేశ స్వతంత్ర పోరాటంలో భాగం లేదు, కానీ ఇవాళ తిరంగ యాత్ర అంటూ మొదలుపెట్టారు. సంతోషం, అట్లీస్ట్ వాళ్ళు నేర్చుకుంటారు, తిరంగ గురించి నేర్చుకుంటారు. 1908 ఐ థింక్ 2011 వరకు కూడా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో భారతదేశ జెండా ఎగరేకపోతుండే. సో వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారతదేశ జెండాను గుర్తించిన ఎగరేస్తే తిరంగ జెండాను గుర్తించినారు. ఇది సంతోషకర విషయం. చాలా కష్టం అండి ప్రతిపక్ష పాత్రలో ఉండడం. బికాజ్ వాళ్ళు ఏం చేసినా నుంచుంటే ముట్టుకాయ కూర్చుంటే ముట్టుకాయ వేస్తూ పోవాలి, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. లేదండి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో బాధ్యతగా ప్రవర్తిస్తుంది. నయీం ఎన్కౌంటర్ చేస్తే ఆయనకి ఈయన గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు, మీరే నా స్టేట్మెంట్ ఇచ్చారు. అవునండి, నేనే చెప్పాను. నయీం ఒక దుర్మార్గుడు, నరహంతకుడు అని అందరికీ విదితం. టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో మెంబరు, మాజీ నక్సలైట్ సాంబశివుని అతన్ని తమ్ముని కూడా చంపినారు, కానీ ఎలాంటి చర్యలు లేవు. గతంలో మీరు జర్నలిస్ట్ చూసిన డైరీ గిట దొరికితే జైన్ హవాలా అంటూ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించడం జరిగినది. ఇట్లాంటి నరహంతకుడిని ఎన్కౌంటర్ చేసినప్పుడు అతను వస్తున్న ఆరోపణలు, నేను ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక ప్రముఖ ఆంగ్లేయ పత్రికలు ఇంటర్నేషనల్ మన పత్రికలు వచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్ర మహిళా నాయకురాలు లేక పారిశ్రామికవేత్త క్లోజ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ తోటి బెదిరించినందుకే అతనికి చర్య తీసుకోవడం జరిగిందంటూ వార్తలు వచ్చినాయి. రెండో విషయం గమనిస్తుంది, నయీంకి ఇప్పుడు మోదీ గారు నయీం టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కొత్త కలయిక మొదలైంది, స్నేహం మొదలైంది. అటు బీజేపీ దూరం అవుతుందా, టీడీపీ దూరం అవుతుందా, మీ పార్టీకి కొద్దిగా ఈర్ష్యగా ఉంది. సొహరబుద్దీన్ కేసులో నయీం ఒక విట్నెస్. గతంలో పోలీసు వాళ్ళు ఇక్కడి నుంచి అతన్ని తప్పించే ప్రయత్నం చేసినారు. అమిత్ షా కేసులో సిబిఐ అప్పీల్కి వెళ్ళలేదు, కానీ అద్వానీ కేసులో నేను చెప్పలే, అద్వానీ గారు చెప్పారు సిబిఐని ఏ విధంగా మోదీ వాడుకుంటుండని చెప్పి. ఇప్పుడు అమిత్ షాకి మళ్ళీ భవిష్యత్తులో సొహరబుద్దీన్ కేసులో ఎలాంటి చర్యలు లేక శిక్ష పడకుండా ఉండాలంటే విట్నెస్ని అతమార్చడం. ఎందుకైనా మంచిదని గిఫ్ట్ పండుగ సీజన్ లో ఇచ్చారంటారు. అంటే మీరు బహుమతి అన్నారు కాబట్టి ఆ పదం వాడుతున్నాను నేను. లాయల్టీ చూపించుకోవాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు మోదీతో సంబంధం పెంచుకోవడానికి లాయల్టీ అది నిరూపించుకోవాలి. గతంలో రాజులకి చోటా రాజులంతా కానుకలు సమర్పించుకునేవాళ్ళు. అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఎన్డీఏలో చేరాలంటే అతని యొక్క విఘ్నతని విధేయత నిరూపించుకోవడానికి వరకే ఈ నయీం ఒక ఎన్కౌంటర్ జరిగింది. అంటే వీళ్ళకే వాళ్ళ అవసరం ఉందా, వాళ్ళకి వీళ్ళ అవసరం ఉందా? ఇద్దరికి. యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. యా, బట్ యూ వెరీ వెల్ నో దట్ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అయితే వాళ్ళు దే ఆర్ నాట్ ఆన్ టాకింగ్, అంటే అంత దే ఆర్ యాక్చువల్లీ వైరుధ్యం ఉంది. స్ట్రైట్గా ప్రతిపక్షం అనకపోయినా కూడా పైన వైరుధ్యం. మీరు ఒకటి గమనిస్తే ఎల్లంపల్లికి హైదరాబాద్కు వచ్చే పైపు లైన్కి రంధ్రం కొట్టేసి గజ్వేలికి 40 గ్రామాలకి ఆల్రెడీ ప్రారంభించబడ్డ మిషన్ భగీరథ, అది భారతదేశ జల చరిత్రలోనే అత్యంత అవినీతికరమైన ప్రాజెక్టు. మేము భవిష్యత్తు నిరూపిస్తాను. దానికి రంధ్రం కొట్టేసుకొని ఒక పైపులు వేసుకుని 40 గ్రామాలకు వచ్చేదానికి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి ప్రారంభోత్సవం చేస్తాడా? సో దాన్ని బట్టి అర్థమైపోతున్నది ప్రధానమంత్రి ఎందుకు ఇంత దూరం వచ్చి. ప్రధానమంత్రికి ఆయన వ్యూహం ఆయనకు ఉండొచ్చు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని కూడా బలోపేతం చేద్దామనే వ్యూహం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. చేసినట్టు అనిపించట్లే. గజ్వేల్ ఒక మాట, రైల్వే స్టేడియంలో ఒక మాట. సో యూ ఫీల్ అంటే మీ దృష్టిలో, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో వీళ్ళిద్దరూ అలా పరస్పరం ప్రేమ కురిపించుకోవడం, అది ఒక ఇద్దరు కలిసిపోయారు. మోదీకి చంద్రబాబు నాయుడుకి ట్రస్ట్ డెఫిసిట్ అండి. ఎందుకంటే మోదీ అప్పుడు 2009లో గోద్రా హత్యాకాండ జరిగాక చంద్రబాబు నాయుడుకి అతనికి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. సో అప్పటి నుంచి వాళ్ళకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేశారు. అంతా ఆంధ్రప్రదేశ్ కలిసి పోటీ చేయడం కాకుండా కలిసి ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. రోజుకు టీవీలలో తిట్టుకుంటూ ఉంటారు. స్పెషల్ స్టాటస్ అంటూ కావాలి, 10 సంవత్సరాలు ఇంక ఇస్తానని చెప్పి మాట్లాడి డిమాండ్ చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు కానీ మోదీ కానీ ఇప్పుడు దానిపైన మాట పెదవి విప్పరు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ మోదీని కొదిమేస్తా ప్రశ్నిస్తా అని మాట్లాడతాడు. అక్కడికి వెళ్ళి బొక్కలు ఇచ్చి కవులిచ్చుకొని అంతా బాగుందని చెప్పేసుకొని వస్తూ ఉంటాడు. సో ఇదంతా కూడా ప్రజల్లో డ్రామాలాగా కనబడుతూ ఉంది. ఇక్కడ మోదీ గారిని సన్నాసి అని తిట్టిన కేసీఆర్ గారు ఇవాళ మోదీ గొప్ప ప్రధానమంత్రి, భారతదేశ చరిత్రలో ఇంతటి గొప్ప ప్రధానమంత్రి అవినీతికరంగా, ఎందుకంటే ఇతను అవినీతిలో కూరుకుపోయి ఉన్నాడు కాబట్టి ఇతనికి మోదీ చేసే అవినీతి కనబడట్లే. సో ఇద్దరు కూడా మాట్లాడుకున్నట్టుగా ఉంది. టీఆర్ఎస్ వచ్చి 2 ఏళ్లే అయింది. 2 సంవత్సరాల్లో మీకు జరిగిన అవినీతి ఒకసారి 60 సంవత్సరాల్లో ఎంత అవినీతి జరుగుంటుంది? మీ హయాం ఎంత కొనసాగింది అసలు? ఈ 2 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులను ఒకసారి గమిస్తే ఎర్ర బుర్రగా ఎట్లా అయినారు వాళ్ళు. కొత్త కార్లు, మంచి ఫుడ్ తీసుకుంటున్నారేమో, ఎక్సర్సైజ్ చేస్తున్నారేమో, తింటా ఉంటూ ఏ విధంగా తయారైనా మీరు గమనిస్తే ఉద్యమం ఎట్లుంటే ఇప్పుడు ఎట్లా అయినా మీకు 2 సంవత్సరాలు తెలిసిపోతుంది.
ఊర్లో ప్రజలు అనుకుంటారు ఇప్పుడు ఇటు వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ కార్యకర్తలే ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళ కనబడతా ఉంది. డోంట్ యూ థింక్ దట్స్ క్లీషే దట్ ఇజంట్ ఇట్ క్లీషే దట్ రాజకీయ నాయకులు ఎప్పుడు బాధపడుతూ లేకపోతే ఎప్పుడు రోడ్డు మీద ఎండలో తిరుగుతూ చెమటలు కారిపోతూ ఉంటేనే రాజకీయ నాయకులు అని ఉందా? కాంట్ యూ హ్యావ్ పాలిటీషియన్స్ షైన్ అవుతూ ఫోటోలు తీసుకుంటూ పేపర్లో ఉంటాం? ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. రాజకీయాలు ప్రజాసేవకు ఉండాలి. రాజకీయాలు వ్యాపారం పెంపొందించడానికి కొరకు ఉద్యమ క్రమంలో కంపెనీలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉద్యమకారులు చనిపోతూ ఉంటే వ్యాపారాలు చేసుకున్న నాయకులు ఇవాళ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినారు. ఫామ్ హౌస్లు కట్టుకొని ఉంటున్నారు. అసలు ఎప్పుడు తెలుగు రాష్ట్ర చరిత్రలలో ఎప్పుడన్నా ఒక ప్రధాన ముఖ్యమంత్రి అసలు కార్యాలయానికి రాకుండా ఉన్న రోజులు ఎప్పుడు గుర్తులేవు. అట్లాంటిది ఫామ్ హౌస్లో ఉండే పరిపాలన కొనసాగిస్తూ ఇక్కడ ప్రజలు కష్టపడతా ఉంటే ఇది పత్రికలో టీవీలలో అంతటా వస్తుంది. రోజు ఇన్ని పనులు పెట్టుకుని ఫామ్ హౌస్ కి కూర్చుంటారా? అది రోజు సెక్రటరియట్కే రావట్లేదు, ఫామ్ హౌస్ లోనే ఉంటుందని చెప్పి రోజు పత్రికలు టీవీలో వార్తలు వస్తూ ఉన్నాయి కదా. వాళ్ళ కరపత్రం కూడా వస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చేరినారు ఫామ్ హౌస్కి వెళ్ళి బయలుదేరినారు, వారం రోజులు అక్కడే ఉంటారని ఇవన్నీ వస్తూ ఉంది కదా పబ్లిక్లో. రిజార్ట్ లైక్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, నథింగ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ షార్ట్ అయితే ఎన్ని మార్కులు ఇస్తారు అంటే 10కి మీరు టీఆర్ఎస్ పాలనకి? బికాస్ చాలా మీరు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి. నాట్ నేను కాదు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు గమనిస్తా ఉన్నారు ప్రజలు ఎన్ని మార్కులు అంటే బికాస్ ఆదిలాబాద్ రైతు గర్జన నుంచి అడిగినారు, అక్కడ వేలాది మంది రైతులు అక్కడికి వచ్చినారు. నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి కేసీఆర్ గారు అసెంబ్లీలో ఎంత తప్పుడు ప్రచారం చేసుకున్నారు, ఏ విధంగా తప్పుడు లెక్కలు చూపించారని నిరూపించగలిగాము. స్లోలీ ఇప్పుడు ప్రజా సంఘాలు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు మీరు ప్రముఖంగా పేరు విన్నారు, విద్యుత్ రంగంలో రఘు గారి యొక్క పేరు విన్నారు, విమలక్క కానీ గద్దర్ కానీ వీళ్ళందరూ కూడా, విమలక్క 4 రోజులు జైలుకి వెళ్ళొచ్చి ఉన్నది. ప్రజా సంఘాల నాయకులంతా ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కు. అది ప్రశ్నించినందుకే వాళ్ళ పైన ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నారు ఇవాళ. సో మీరు ఇవి గమనిస్తుంటే 2.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ హయాంలో ఎంత అవినీతి జరిగింది, ప్రజల మనసులో ప్రయాణం చేస్తారని ప్రజల మనసులో ఎందుకు రిజిస్టర్ అవ్వట్లేదు? ఎందుకంటే మీ హయాంలో తెలంగాణ వాజ్ డిక్లేర్డ్ అల్టిమేట్లీ, బట్ పీపుల్ డిడ్ నాట్ రికగ్నైజ్ దట్. లేకపోతే మిమ్మల్ని వెనకుండి నడిపించి గెలిపించేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ వల్లనే జరిగిందనేది మేము ప్రజలుగా కాదు కదా, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు సకుటుంబ సమేతంగా వెళ్ళి వారు కాళ్ళు మొక్కి చెప్పడం జరిగినది. అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ గారే లేకుంటే అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాదనేది చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడంలో ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సోనియా గాంధీ అనేది, ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ. But people did not recognize that in the 2014 elections. Elections is different. And election is the right ultimate thing కదా. అల్టిమేట్ ఆయుధం ప్రజల దగ్గర ఉన్నది ఇది ఓటే. అండ్ అన్నేళ్లు పరిపాలించి పవర్ ఉన్న మీరు, తెలంగాణ ఇచ్చిన మీరు, మిమ్మల్ని పక్కన పెట్టి ఇప్పుడిప్పుడే ఉద్యమంలో వచ్చి ఒక 10 ఏళ్ల బట్టి ఉద్యమం చేసిన టీఆర్ఎస్కి కట్టబెట్టారు వాళ్ళు పవర్. ఆ తర్వాత వచ్చిన ప్రతి బై ఎలక్షన్లో అండ్ ప్రతి జిహెచ్ఎంసీ కావచ్చు, ఒకటి ఏది కాదు, ఎవ్రీథింగ్ దే హ్యావ్ హ్యాడ్ అ క్లీన్ స్వీప్. హౌ డు వి ఎక్స్ప్లెయిన్ దట్ ఆర్ అండర్స్టాండ్ దట్? హౌ డు యు రాషనలైజ్ ఇట్ వెన్ యూ వేక్ అప్? తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కొరకి, సామాజిక న్యాయాన్ని కొరకి, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, ఆకాంక్షని, 60 సంవత్సరాల సమైక్య పాలనలో జరిగిన అన్యాయాన్ని ప్రజలు తెలంగాణ ఉద్యమంలో వ్యక్తపరచడం జరిగినది. దానికి అన్ని వర్గాలు, కులాలు, మతాలు ఏకమవ్వడం జరిగినది. విద్యార్థి లోకం నుంచి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అన్నీ ఏకమై, రాజకీయ పార్టీలు ఏకమై జరిగింది. ఆ యొక్క ఆలోచనని, అవకాశాలని, అవసరాలని ప్రజలను గుర్తించి అబద్ధాల ప్రకటనలతోటి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏనుగులపైన ఊరేగుతూ చేయడం జరిగినది. మీరు ఒక ఉదాహరణ తీసుకుంటే మహారాష్ట్రతో ఒప్పందం అని అంటూ వచ్చి ఒంటరి మీద ఊరేగిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ 23 తారీఖులో ఒప్పందం అని అంటున్నాడు. మహారాష్ట్రతో ఏం ఒప్పందం ఉన్నది? నీకు ఉన్న మెయిన్ ఇబ్బందులన్నా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఇద్దరు చంద్రులు కలకి ఉంటూ అతను మన గవర్నర్ చెప్తా ఉన్నాడు, వీళ్ళకి వ్యక్తిగతం కలిసినప్పుడు ఆయన శేఖర్ అంటాడు, నేను బాబు గారు అంటాడు, కలుసుకుంటారు, కౌలించుకుంటారు, ఛాయలు తాగుతారు. గవర్నర్ తోటి వాళ్ళు పున్నమి చంద్రులు అంటున్నాడు, ప్రజలకేమో చీకట్లో వంచుతూ ఉన్నారు. సో వీళ్ళు ఇక్కడ ఒకరినొకరు తిట్టుకుంటుంది. రాష్ట్ర విభజన ఒక ఎమోషనల్గా జరిగినది. అది జరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు తెలంగాణ నేనే రక్షిస్తానంటూ, గతంలో ఆంధ్రులు దోచుకుంటారని చెప్పిన వ్యక్తి హైదరాబాద్ ఎన్నికలకు వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తానని చెప్పి, లేక ఈనాడు అక్కడ రామోజీ స్టూడియో 1000 నగదు దుడ్డుతున్న వ్యక్తి వాళ్ళ 2,000 ఎకరాలు వాళ్ళకి ఇవ్వడం కానీ, అది మేము ప్రశ్నించినప్పుడు ఆంధ్రలోకి తొత్తులని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఇదే ఆంధ్ర కాంట్రాక్ట్, ప్రతి ఆంధ్ర కాంట్రాక్ట్ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, ఎవరైనా చేసుకోవచ్చు కాదనట్లే. కానీ వీళ్ళు గతంలో వీళ్ళు దోచుకుంటారని చెప్పి వీళ్ళు దోచి పెట్టడం కానీ, నీళ్లు నియామకాలు ఉద్యోగాలంటూ చెప్పిన వాళ్ళకి ఇప్పుడు ఒక ఉద్యోగం ఇప్పటిదాకా ఏర్పాటు చేయకపోవడం కానీ, 2 సంవత్సరాల నుంచి యూనివర్సిటీస్కి ఒక వైస్ ఛాన్సలర్ నియమించకపోవడం కానీ, లేక
టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటికీ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అదనంగా ఒక బెడ్ ఏర్పాటు చేయడం జరగలే. ఒక పేద విద్యార్థికి కేజీ టు పీజీ ఉచిత విద్య అన్న ముఖ్యమంత్రి ఇప్పటివరకు దాన్ని మొదలు కూడా పెట్టలేదు. 2 bedroom హౌసెస్ హైదరాబాద్లో ప్రముఖంగా చెప్పినాడు. 2 bedroom హౌసెస్ అయితే చాలా మంది 1,00,000 ఇల్లు కడతామని చెప్పినాడు. నిన్న కాక మొన్న ఇప్పుడు సంవత్సరం కావస్తున్నది, అసలు ముగ్గు కూడా వేయలే. ఆయన దత్తత తీసుకున్న గ్రామాలలో ఒక మోడల్ హౌస్ కట్టేసి అది చూపించేసి సినిమా చూపిస్తూ ఉన్నాడు. ఐడియల్ కాలనీ తప్ప తెలంగాణ జిల్లాలో ఎక్కడ కూడా, ఒకటి మీకు ఉదాహరణ చెప్తాను. మొన్ననే ముఖ్యమంత్రి 1,00,000 ఇల్లు కడుతున్నాం అంటాడు. తెల్లారి కుమారుడు తారక రామారావు గారు, పేరు తారక రామారావు, పెట్టేమంటాడు ఈ సంవత్సరం 25,000 కడతాం, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో కడతామంటాడు. ఇప్పటిదాకా అసలు మొదలే పెట్టలే. సంవత్సరం లోపలే అదనంగా హైదరాబాద్ నగరానికి 100 సీట్ల దాకా గెలిపించినందుకు 1,00,000 అదనంగా ఇల్లు కడతామని చెప్పినాడు. ఇట్లాంటి అబద్ధం ఆరోపణలు చేస్తూ వీళ్ళకి మిషన్ భగీరథ కంటూ హామీ అనే ప్రాజెక్టుకి కాంట్రాక్టులు దొరుకుతాడు. మిషన్ కల్వకుంట్ల, అది కాకతీయ, దానికి కాంట్రాక్టులు దొరుకుతారు. కానీ పేదలకు ఇచ్చే 2 bedroom హౌస్కి మాత్రం కాంట్రాక్ట్స్ దొరకడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు ఏ విధంగా తప్పుడు ఆరోపణలతో అధికారం రావడం అనేది. సో అందుకే నేను ఏంటంటే మేము ఓడిపోవడానికి కారణం ఇట్లాంటి ఎన్నో ఆశలు కల్పించి వచ్చింది. వాళ్ళు ఇంకా ఆశలు ఉండే ఇప్పుడు నిజం తెలుసుకొని ప్రజలు బయటకు. సో వాట్ ఇస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ అయితే? మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఒక ప్రముఖ సీనియర్ పోలీస్ అధికారి చెప్పడం జరిగింది ఏంటంటే 2.5 సంవత్సరాల లోపలనే ఇంత వ్యతిరేకత అనేది నేను ఎప్పుడు చూడలేదు. నా యొక్క 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా చెప్తా ఉండే. ఎప్పుడు కానీ ఆఖరి సంవత్సరంలో ప్రభుత్వం వ్యతిరేకత మొదలవుతుంది, కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పైన ప్రభుత్వం పైన వ్యతిరేకత 2.5 సంవత్సరాల్లో మొదలవుందనేది మొదటిసారి గమనిస్తున్నామని చెప్తున్నారు. ప్రజలలో వెళ్తూ ఉంటే స్పందన కనపడతా ఉంది. ప్రజా సంఘాలన్నీ కూడా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కదా, కొన్ని రోజులు చూస్తామని చెప్పినాడు. వీళ్ళేదో ఇప్పుడే అంటే తెలంగాణ రాష్ట్రం కాలి నల్ల నీళ్ళకు సన్న బియ్యానికి అన్నట్టు అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎక్కడ నల్ల నీళ్ళు తాగుతలేదు అన్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తూ నల్ల నీళ్లు ఇస్తాం ఇంటింటికని ఇయ్యని హామీకి చెప్తూ వీళ్ళు ఇస్తామన్న రిజర్వేషన్ కానీ 2 bedroom హౌసెస్ కానీ లేక కేజీ టు పీజీ ఉచిత విద్య కానీ ఇవ్వకపోతే ఓటు అడగమని ఎక్కడ అనట్లే. ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారంటారు మీరైతే? 101% అండి. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ఉండొచ్చు, దానికి ప్రజలు శిక్షించినారు. ఏం తప్పులు ఉన్నాయి? ఒక 2-3 అంటే ఎప్పుడైనా ఇప్పుడు మీరు కూడా ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారు, సరిగ్గా ప్రచారం చేసుకుపోవడం కూడా ఒక కారణం. మీ వరకు మాత్రం మీ తప్పులన్నీ కొంచెం మంచి తప్పులు ఉంటాయి. లేదు అట్లా లేదు, అంటే వీఆర్ నాట్ దట్ స్టూపిడ్ నాట్ టు అగ్రీ అవర్ ఓన్ మిస్టేక్స్. ఆబ్వియస్లీ ఇప్పుడు 44 seats తగ్గిందని అంటే do you think the country lacks a figurehead as far as the Congress party is concerned? Because definitely అంటే ఈ డిబేట్ నేషనల్ లెవెల్ దగ్గర నుంచి మొదలైంది. రాహుల్ గాంధీ ఎప్పటికైనా ఆయన ప్రధానమంత్రి అవుతారనే ఒక క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? 200% అండి. రాహుల్ గాంధీ నిజాయితీ గల నాయకుడు. ఈ డజంట్ ప్రిటెండ్, ఈ స్పీక్స్ ఫ్రమ్ హిస్ హార్ట్, అన్లైక్ the dramatist, the Honorable Prime Minister Modi. So people are slowly realizing, now they are realizing Rahul Gandhi at least స్వచ్ఛమైన నాయకుడు, ఉట్టుట్టి మాటలు చెప్పడు. అందుకే మా గురజాడప్పారో చెప్పినట్టు ఉట్టి మాటలు కట్టిపెట్టబోయి గట్టి మీద తలపెట్టబోయి అన్నారు. ఇక్కడ మోదీ గారు చేసేది కానీ ముఖ్యమంత్రి చేసేది కానీ అటు చంద్రబాబు చేసేదాన్ని మాటలకే తప్పితే గట్టి మేలు కానీ గట్టి ప్రయత్నాలు ఎక్కడూ జరగట్లేదు వీళ్ళది. అందుకే బయట ప్రజలను మభ్యపెడుతూ వీళ్ళిద్దరం కలుసుకొని ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. సో నేను అందుకే ఏంటంటే ఇద్దరు చంద్రులు అమావాస్య పూర్ణమి వెన్నెల్లో ఉంటూ ప్రజలకు చీకటి మనసు. ఇవాళేమో రాఖీ పౌర్ణమి మీరే మాట అంటున్నారు, ఇవాళ వెలుగుతున్నారు. ఇవాళైతే ఆడపడుచులందరికీ నాకు 6 sisters అండి, నాకు 2 ఆడపిల్లలు, నేను మహిళా పక్షవాతిని. సో ఆడపడుచులందరూ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా మధుయాషి గారు. బట్ యాక్చువల్లీ మిమ్మల్ని టఫ్ క్వశ్చన్స్ అడగడం చాలా కష్టం, బికాజ్ ఐ థింక్ యూఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్ కంపేర్ టు ది అదర్ పొలిటీషియన్స్, పొలిటికల్ లీడర్స్. లేదండి, ఎనీ క్వశ్చన్స్ అడగవచ్చు మీరు అంటే కాదు, అంటే నేను అనేది ఏంటంటే నాట్ దట్ అలా అడగకూడదు, మీరు చాలా కమ్ అక్రాస్ యాజ్ అ మంచి వ్యక్తి కాబట్టి డైరెక్ట్గా మిమ్మల్ని. బట్ ఓవరాల్గా ఇప్పుడు ఈ 2019 స్ట్రాటజీ మీరు ఏ విధంగా వర్కౌట్ చేస్తున్నారంటే యూ థింక్ దట్ దెర్ ఇస్ ఎనీ ఛాన్స్ దట్ కాంగ్రెస్ పార్టీ విల్ కమ్ బ్యాక్? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. ఆంధ్ర రాష్ట్రం వదిలేద్దాం, అసలు నేను అడగను కూడా అడగట్లేదు మిమ్మల్ని. తెలంగాణ మరి అంత ఘోరమైన ఓటమి, ఐ వాజ్ అపాల్డ్ వెన్ వి హర్డ్ ది రిజల్ట్స్. ఎస్ అండి, ఇట్స్ డెఫినెట్లీ హర్టనింగ్. యాజ్ అ పార్టీ పరంగా మేము తీవ్రంగా నష్టపోయినాం. ఆయన కూడా సోనియా గాంధీ ఏ ఒక్కరోజు కూడా రాజకీయంగా లబ్ధి పొందడానికంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి. ఒక్కరోజు కూడా ఇన్ని సీట్లు మీరు గెలిచి వస్తారని అడగలే. ఓడిపోయాక కూడా మీరు ఇవన్నీ తప్పుడు చెప్తే గెలుస్తామని కూడా ఒక్కరోజు కూడా అడగలే వాళ్ళు. ఆమె ఒక తల్లిగా ఇక్కడ పిల్లలు చనిపోతుంటే ఒక బాధతోటి గుర్తించి ఏర్పాటు చేసినది. ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే తెలంగాణ ఇచ్చింది కదా అని ఒక అటు బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ కూడా ఈక్వల్ రెస్పాన్సిబుల్ అనేది కాకుండా
వాళ్ళు చేసిన ప్రచారంతో కాంగ్రెస్ని శిక్షించడం జరిగినది. కానీ మొన్న రాజ్యసభలో జరిగిన చర్చతోటి అటు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ టీడీపీ ఈక్వల్ దొంగలే అనేది వాళ్ళు గమనించినారు. రాష్ట్ర విభజనలో వాళ్ళు కూడా అంతే కారకులు అనేది వాళ్ళు గమనించారు. కాబట్టి ఇది ఆంధ్ర గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఇలా డబుల్ యాక్షన్ చేస్తారండి. ఇక్కడ తెలంగాణ కావాలంటారు, అక్కడ వద్దంటారు. నేను ఒక జాతీయ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రాలో కూడా ఉన్న పరిస్థితి చెప్పాల్సి ఉంది. తెలంగాణ బిడ్డగా ఇక్కడ మాత్రం క్రెడిట్ మీద తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రాంతంగా ఇక్కడున్న జరుగుతున్న అసమర్థత పాలన కానీ అవినీతి పాలన కానీ ప్రజలు గుర్తించినట్టు. ఉద్యోగాలు వస్తున్న విద్యార్థులు ఇవాళ అసలు దెబ్బలు కొట్టిన పోలీసు వాళ్ళకేమో కోట్లు పెట్టి కార్లు కొనిచ్చి దెబ్బలు తిన్న విద్యార్థులకు ఒక ఉద్యోగం కూడా లేదు. ఇక్కడ ఉద్యోగస్తులు మోసపోయినారు. ముఖ్యంగా జర్నలిస్టులు, లాయర్లు. అంతకన్నా అన్యాయం ఏంటంటే లాయర్లు కూడా మోసపోయినారు. హైకోర్టు విభజన గురించి ఇన్ని మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రి నేషనల్ అడ్వైజరీ ఎన్ఏసీలో మాట్లాడాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉంటుంది. అక్కడ హైకోర్టు గురించి ప్రస్తావించిన మంత్రి ఇక్కడ మాత్రం హైకోర్టులో టీఆర్ఎస్ ఎంపీలో ఎంత అసమర్థత అంటే ఇక్కడ పార్లమెంట్ నడవనీయం, హైకోర్టు కొరకు పార్లమెంట్ స్తంభింపజేస్తామంటారు. పార్లమెంట్ వెళ్ళి వెంకయ్యనాయుడు గదిరిస్తే కూర్చుండిపోతారు. నోరు కూడా విపరు అక్కడ. ఇటు న్యాయవాదులని, డాక్టర్లని, ఎంప్లాయీస్ని, ఆఖరికి జర్నలిస్ట్కి 3 బెడ్రూమ్ హౌస్ ఇస్తామని చెప్పినాడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ ఉండగా కూడా ప్రశ్నించే జర్నలిస్ట్ కూడా మోసపోయినారు. ఇక సామాన్య ప్రజలు మోసపోరా? సో అందుకే ఇక్కడ మోసాలన్నీ గమనిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు తిరుగుబాటు చేస్తారు. తెలంగాణ ప్రాంతానికి 1930sలోనే సాయుధ పోరాటం చేసిన చరిత్ర ఉంది. పోరాటాలు చేసి సలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు గమనించి దాని తిరుగుబాటు వస్తుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీయే ఇటు టీడీపీ వైఎస్ఆర్సీపీ పోయింది. బీజేపీ కుడ్ నాట్ ఎన్కాష్ ఇట్. సో ది ఆల్టర్నేటివ్ బై డిఫాల్ట్ కాంగ్రెస్ విల్ గెట్ బెనిఫిట్ హియర్ ఇన్ తెలంగాణ. నేషన్ వైడ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, యూపీలో ఇప్పుడు గుజరాత్లో బీజేపీ పార్టీ మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓడిపోయింది. అక్కడ దళిత నాయకులను తిరుగుబాటు చేయడం జరుగుతూ ఉంది. యూపీలో ఇప్పుడు 73 ఎంపీలు గెలిచిన యూపీ బీజేపీ పార్టీ ఇవాళ వాళ్ళ ఓన్ పార్టీ బీజేపీ ఎంపీ ఫ్రెండ్స్ నడితే కూడా మేము 31 గెలవని అంటున్నారు. సో అక్కడ యూపీ అండ్ గుజరాత్ ఓడిపోయాక పంజాబ్లో ఎట్లా ఓడిపోతూ ఉంది, రాజస్థాన్లో పోతుంది. కాబట్టి దేశంలో కూడా 2019లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన పూర్తి మాస్థాయిలో కాకుండా దేశంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా యూ కెన్ రైట్ ఇట్ డౌన్. ఇవాళ 18th August 2016 ఐఎమ్ టెలింగ్ దిస్. తెలంగాణ 2019 probably this CM maybe go elections are early. You're saying we are going to see a Congress party chief minister in Telangana in 2019. Yes, absolutely. And people of Telangana has realized పందా ఏమన్నా జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అంటే మార్చుకుని మీరేమన్నా ముఖ్యమంత్రి అవుదామని ఎప్పుడైనా అలాంటి ఆలోచన వచ్చాయా? I'm always interested at national level, being an international exposure which I got it from US. And you're very close to Rahul Gandhi కాబట్టి వాళ్ళు కూడా వదులుకోరంటారు. He is my leader. I have to more happy to work. What is your association with him, Andi, other than being a party, of course, an MP and all that? వ్యక్తిగతంగా what is your వ్యక్తిగతంగా is a very absolutely down to earth normal behavior as a friend గా ఉంటాడు. మిగతా సోదర పార్లమెంట్ మాజీ సభ్యులతో కానీ లేక మిగతా ఫ్రెండ్స్తో కానీ. సో అన్లైక్ ఇక్కడ సర్పంచ్ పిల్లల కాడికి ముఖ్యమంత్రి పిల్లలు మహారాజులాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ రాహుల్ గాంధీ ఈజ్ ఎ వెరీ సింపుల్, హానెస్ట్, డీసెంట్ హ్యూమన్ బీయింగ్. The country is yet to notice his ability to lead, because అంటే నేను చాలా ఆబ్జెక్టివ్గా చెప్తున్నాను. ఐ హ్యావ్ నో దిస్టింగ్ అగెయిన్స్ట్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ అలా ఏమీ లేదు. బట్ ఎక్కువగా జోకులు చూసిన మీకు డిజిటల్ మీడియాలో కానీ ఏమన్నా విమర్శలు వచ్చిన ఫస్ట్ టార్గెట్ ఇస్ రాహుల్ గాంధీ. అది ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలు కావచ్చు, ఆయన బయటికి ఎక్కువ రారని కావచ్చు, ఎక్కువ సైడ్ లైట్స్లో కనిపిస్తారు ఆయన. కానీ మెయిన్ స్ట్రీమ్గా ఒక లీడర్కి వచ్చి చార్జ్ తీసుకుని మాట్లాడిన సందర్భాలు 2000 మెంబర్స్ని ఫుల్ టైం హైర్ చేసి అహ్మదాబాద్ హెడ్ క్వార్టర్స్గా ఒక సోషల్ మీడియా పెట్టుకోండి మధుయాష్ గారు, బుల్లెట్ దిగిందా లేదా, సోషల్ క్యాంపెయిన్ మొదలుపెట్టి చేసిన ప్రచారంతో ఆ విధంగా చేసినారు. 2000 ఇప్పుడు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ అంటారు. రాహుల్ గాంధీ గారు నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డిసిషన్ మేకింగ్ ఆఫ్ ది యూపీఏ 1 or 2. Did Sonia Gandhi గారు ఇన్వాల్వ్? నాట్ పార్టీ పరంగా, నాట్ ఇన్ ప్రభుత్వ డిసిషన్స్ ఎప్పుడు లేదు. ఆవిడ మీరు ఉన్నంత కాలం అయితే షీ వాస్ ఎ గాడెస్, ఇండిపెండెంట్, మోస్ట్ ఏబుల్ అండ్ ఆనెస్ట్ ప్రైమ్ మినిస్టర్. బట్ దే తప్పుడు ప్రచారం అట్లా చేసినది. ఇప్పుడు మీరు అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు ఇచ్చారనుకున్నారు. ఆవిడిచ్చారా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా, యూపీఏ ఇచ్చిందా, ఎలా అనుకోవాలంటే? ఏ లీడర్ హ్యాస్ టు మేక్ ఏ డెసిషన్. పూర్తి మెజార్టీ లేని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒకవేళ తెలంగాణ బిల్లు అసెంబ్లీలో పార్లమెంట్లో పాస్ కావాలనంటే ఇక్కడ అసెంబ్లీ రిజెక్ట్ చేసినాక ప్లస్ రాజ్యసభలో కూడా మీరు వెంకయ్యనాయుడు యొక్క ఒక ఇంటర్వ్యూలో కూడా హౌకమ్ ఓ రోజు వాళ్ళు వాయిదా వేయించి ఎట్లా ఒప్పుకున్నాం అంటే లాబీలో సోనియా గాంధీ కలిసింది క్యూమ్ ఆఫ్ విరోధ్ కర్లే తెలంగాణ అని చెప్పి
ఆర్కే గారితో ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది ఆయన. అప్పుడు నేను ఒప్పుకున్నా అని చెప్పి చెప్తాడు ప్రధానమంత్రి వచ్చి ప్రకటన చేసినాక స్పెషల్ స్టాటస్ గురించి అన్నాక. సోనియా గాంధీ గారు లోక్సభలో హౌస్ అడ్జార్న్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏ విధంగా మిగతా పార్టీలను కన్విన్స్ చేసి ఒప్పించడం జరిగినది. ఇదే ముఖ్యమంత్రి అప్పుడు లోక్సభలో In a democracy, how are we attributing results to one person? In a democracy, you need to have a leader who can make a decision and make sure that everyone fall in line and support the decision. That's what this is a democratic constitutional process. Getting to Telangana was a democratic and a constitutional process. Yes. How can it be attributed to one person called Sonia Gandhi, and why not the center and the government? She is the sole central figure to make a decision, and supported by the speaker, another woman, and also supported by another woman and leader of opposition, Srimati Sushma Swaraj. Probably I'll write a book, and there is some internal discussions. లోక్సభలో స్పీకర్ గారి చేంబర్లో సుష్మా స్వరాజ్ గారు ఇటు వచ్చి ఏ విధంగా మద్దతు తెలిపింది, అద్వానీ గారు కాదన్నప్పుడు కానీ, లేక బీజేపీ వద్దన్నప్పుడు కానీ, వెంకయ్యనాయుడు వాళ్ళ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఏడ్చినప్పుడు కూడా ఏ విధంగా ఆమె మద్దతు తెలిపి నిలబడింది అనేది. సో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలు, అత్యంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎంపీలు ఉన్నా వద్దన్నాక కూడా ఎందుకు సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకున్న డిసిషన్ ఏ విధంగా నిలబడ్డారు, మిగతా ప్రధానమంత్రి నుంచి ప్రతి ఒక్కరిని ఒప్పించగలిగిన. అంటే మీరు చెప్పిన నెట్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే, సోనియా గాంధీ గారికి మనం ఈ తెలంగాణ ఇస్తే అటు కూడా పోతుంది ఇటు కూడా పోవచ్చు అని ముందే తెలుసు, అయినా కూడా త్యాగం చేసి ఇంతమంది ఎంపీలు ఆపుతున్నా కూడా వెళ్ళి ఆవిడ డెసిషన్ తీసుకుని షీ ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్ షీ సాక్రిఫైస్ ద పార్టీస్ ఇంట్రెస్ట్ అని అంటున్నారు, అంతేనా? అది నిజమండి. మీరు ఒకవేళ సోనియా గాంధీ యొక్క వ్యవహార శైలిని మీరు గమనిస్తే ఆమె ఎక్కడ మాటిచ్చిన ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ బిల్ కానీ, అప్పుడు ప్రధానమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వ్యతిరేకించినాక కూడా ఆమె కమిట్మెంట్ చేస్తే ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి సోనియా గాంధీ గారితో ఇక్కడున్న కాంగ్రెస్ నాయకత్వం చెప్పించింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకత్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళి సోనియా గాంధీని తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఒప్పించడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టడం జరిగినది. 2009 ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే భువనగిరి సభలో సోనియా గాంధీ గారితో చెప్పించడం జరిగినది. ఆమెకి ఎప్పుడే కానీ ఒక మాట ఇచ్చినప్పుడు తప్పొద్దనేది ఒకటి, చాలా తక్కువగా మాట్లాడినప్పుడు ఏ పార్టీ మేనిఫెస్టో లేదన్న పార్టీ వాళ్ళ కమిట్మెంట్ చేస్తే అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. దట్ ఈస్ వాట్ శ్రీమతి సోనియా గాంధీ ఈజ్, అన్లైక్ అదర్ లీడర్స్. సో తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితి వస్తుందని తెలిసినా కూడా అట్లాంటి ఒప్పందం పెట్టుకుంటుండే, మెర్జ్ చేసుకుంటుండే, కానీ ఇప్పుడు చేయలేదు, అడగలేదు. ఇదే కేసీఆర్ గారు సకుటుంబ సమేతంగా వెళ్ళి మాట్లాడినప్పుడు చంద్రశేఖరరావు గారు వెళ్ళి నేను ఏమన్నా చేస్తున్నాను మేడం మీరు తెలంగాణ అన్నప్పుడు కూడా వెళ్ళి దిగ్విజయ్ సింగ్ నలమన్నది కానీ వెళ్ళి చెప్పారు కదా ఎలక్షన్స్ కి ముందు వస్తాము రాము అని చెప్పి అతను అందుకే కేసీఆర్ ఎవరు నమ్మరు. ఒకసారి బీజేపీ పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు చెప్పినాడు, కేసీఆర్ని ముఖ్యమంత్రిని తీసుకొని వెళ్తే మోదీ గారు అన్నారట, బేస్కు కైసే భరోసా కర్ రేతో కాంగ్రెస్కు దోకా దివసో హే ఇసే క్యూ భరోసా కర్ రే అన్నాడట. సో అందుకే ఇతను భరోసా చేయడు కాబట్టి ఇతను లాయల్టీ నిరూపించుకోవడానికి నేను కానుకని చెప్పాను. సో కేసీఆర్ గారు అంటే కేంద్రంలో ఏ నాయకులు జాతీయ నాయకులు నమ్మరు, ఇతనంటే అతనిపైన గౌరవమే లేదు అక్కడ, ఎందుకంటే మాట తప్పుతాడు అనేది ఇతనికి బాగా ఉన్న చరిత్ర అతను మాట తప్పడంలో. సో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు నేను వాళ్ళతో చాలా క్లోజ్గా పనిచేసినాను. పార్టీ డిప్యూటీ చీఫ్ విప్గా డైరెక్ట్గా ఆమె కింద పనిచేస్తాను పార్లమెంట్లో. వాళ్ళు ఏసీ సెక్రటరీ కూడా పనిచేసిన కాబట్టి ఆమె వ్యవహార శైలి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఒక దశలో 2009 10th December రోజున సందీప్ దీక్షిత్ గారు సోనియా గాంధీని అడిగినారు, మేడం ఇట్స్ గుడ్ డిసిషన్ అంటే హౌ లాంగ్ వీ కెన్ హోల్డ్ ఆన్ టు తెలంగాణ, ఇట్ హ్యాస్ టు కమ్ అని అన్నది. సో దిస్ ఈజ్ హౌ షీ ఈజ్ ఆల్వేస్ లైక్ షీ ఈజ్ కమిటెడ్ ఇఫ్ షీ సెడ్ ఎనీ వర్డ్. సో అందుకే నేను చెప్పేది ఎందుకంటే ఇది ఒక రాజకీయ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పట్లేదు, అక్కడ వ్యక్తిగతంగా సన్నిహితంగా పనిచేసింది కాబట్టి వారి యొక్క నిర్ణయం ఎలా మార్పు వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్న గులాం నబీ కానీ మిగతా అందరూ కూడా దిగ్విజయ్ గారు కూడా నేను తెలంగాణ వ్యతిరేకి కాబట్టి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్టు అమలు చేయాల్సి వచ్చింది అన్నాడు. జయరాం రమేష్ వీళ్ళందరూ కూడా తెలంగాణ వ్యతిరేక మాట్లాడిన వ్యక్తులు. సో సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంది కాబట్టి అమలు చేయాల్సి వచ్చిందన్నారు. అందుకే నేను ఎందుకంటున్నా అంటే సోనియా గాంధీ గారి యొక్క నిర్ణయం భారత రాష్ట్రపతి గారు చెప్పినారు, ఆమె నిర్ణయంతోనే మేము ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ కొరకంటూ. అందుకే సోనియా గాంధీ కీలకం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడంలో. మిగతా వాళ్ళందరూ సహకరించి ఉంటారు కానీ అంతిమంగా కేసీఆర్ గారు ఆయన చెప్పాడు కదా, తెలంగాణ అసలు ఇంకా 50 సంవత్సరాలు ఉద్యమం చేస్తూ రాకపోతుంది. 2 సంవత్సరాల నుంచి కనీసం హైకోర్టు సాధించుకోలేని సత్తా లేని దద్దమ్మలంతా కూడా మేమే తీసుకొచ్చినామంటే ఎట్లా నమ్ముతారు? మనది పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంటరీ డెమోక్రసీలో అంతిమంగా అధికారం పార్లమెంట్కి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించినాక కూడా రాష్ట్ర ఏర్పాటు చేయొద్దని చెప్పినాక కూడా పార్లమెంటే చేయగలిగింది. అందుకే పార్లమెంట్ చట్టం చేయగలిగిందనంటే 2 ఎంపీలతో పార్లమెంట్ చట్టం అవుతుందా? సో ఇట్లాంటి కేసీఆర్లు 1000 మంది పుట్టినా కూడా తెలంగాణ రాష్ట్రం రాదు.
ఇంకా వేలాది మంది చనిపోయినా కూడా రాదు. దేశం మొత్తంలో ఎన్నో చోట్ల పోరాటాలు జరుగుతాయి. కానీ ఒక్క సోనియా గాంధీ గారు తలుచుకుంటే అవుతుంది. సోనియా గాంధీ ఆర్ ఎనీ పార్టీ ఎట్ పవర్, ఇఫ్ దే కెన్ డిసైడ్ ఇట్ విల్ హ్యాపెన్, బికాస్ అండ్ యూ నీడ్ అల్టిమేట్లీ పార్లమెంటరీ మెజారిటీ. సో రాజ్యసభలో కూడా బీజేపీ సహకరించింది అక్కడ కాబట్టి బిల్ పాస్ కాగలిగింది అక్కడ. సో అందుకే ఎందుకు అప్పుడున్న అధికార పార్టీ నాయకురాలు యొక్క నిర్ణయం మార్పు వచ్చింది, చేయగలిగింది, నిజం చేయగలిగింది, తెలంగాణ సహకారం చేయగలిగిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ ఎందుకు హైకోర్టు సాధించలేకపోతున్నారు, ఎందుకు పార్లమెంటుని మోదీని ఒప్పించలేకపోతున్నారు? ఇవన్నీ వీళ్ళు ఉత్తిపోగా అంటే పొంకనాలు మాట్లాడతారు తప్పితే హైకోర్టు సాధించలేని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఏం సాధిస్తుందంటారు? సో ఇచ్చింది మీరు, ముఖ్యమంత్రి అయింది వాళ్ళు. నా ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేవారు, నువ్వు తెలంగాణ ఇచ్చిన మీరు ఓడిపోతారని చెప్పి చాలామంది బీజేపీ పార్టీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనమాట. మనం లాస్ట్ పార్లమెంట్ సెషన్ కలిసినప్పుడు మేము కहीं बार बोले थे तुम తెలంగాణ కి లే సింగిల్ హ్యావ్స్ టు ఫైట్ అలోన్, ఫిజికల్లీ ఐ ఫాట్ విత్, మేము కొట్టుకోవడం జరిగింది రాజగోపాల్ గిట్ట పార్లమెంట్లో. సో నువ్వు ఇంత చేసినప్పుడు ఓడిపోయాను అంటే నేను చెప్పినాను, నేను ఓడిపోయినది నాకు బాధ లేదు. భారతదేశ రాష్ట్రపతి జూలై 2015లో హైదరాబాద్కి వచ్చినప్పుడు మాట అన్నాడు, ఇందిరాగాంధీ కూడా ఎలక్షన్ ఓడిపోయినది, ఎంతోమంది ఎలక్షన్లు ఓడిపోయాను, నేను కూడా ఓడిపోయినా. యూ మస్ట్ హ్యావ్ లాస్ట్ ఎలక్షన్ బట్ యూ అచీవ్డ్ యువర్ కాజ్, యూ విల్ విన్ బ్యాక్ ఎలక్షన్ అని చెప్పినాడు. మీడియా అంతా పోయినాక ఒక రాష్ట్రపతి రాజకీయం మాట్లాడదు కానీ రాష్ట్రపతి ఆ ప్రశంసలు ఇచ్చినాక ఆమె కాంటెంట్ పర్సన్ అండి. జీవితంలో నేను ఎలక్షన్ ఇప్పుడు ఓడిపోయాక ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కాంటెంట్, ఐ పుట్ ఆన్ వెయిట్, ఐఎమ్ హెల్దీ. సో ఉద్యమం అప్పుడు 10 సంవత్సరాలు కూడా నేను ఆ విధంగా లేకుండా ఉంటాయి. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ రాష్ట్ర విభజనతోటి ఇటు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ యువతకు కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది. రిలయన్స్ బ్రదర్స్ ఇద్దరు విడిపోయాక వాళ్ళ ఆస్తులు 4 వింతలు పెరిగినాయి. అట్లాగే తెలంగాణ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 130-140 కోట్లు ఉన్న బడ్జెట్ ఇవాళ 2 రాష్ట్రాలు కలిపితే 2 లక్షల పైన పెరిగిపోయినది. సో దీన్ని బట్టి వీళ్ళిద్దరు కూడా ఏంటంటే 2019 వరకు సరిగ్గా పరిపాలన అందించకుండా ఇద్దరు చంద్రులు 2019 ఎన్నికలు ఎలా గెలవాలనే తోటి ఇంకా అపోహలు రెచ్చగొడుతూ పరిపాలిస్తూ ఉన్నారు. అది లేకపోతే ఇద్దరు తెలుగు రాష్ట్రాలకి ఇది ఎంతో మంచి అవకాశం. నంబర్ 1 రాష్ట్రాలకు ఎదుగుతాయి. పంజాబ్ విడిపోయాక వాళ్ళ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా నంబర్ 1, 2, 3 రాష్ట్రాలకు దేశంలో ఉన్నాయి. భవిష్యత్తులో ఈ 2 తెలుగు రాష్ట్రాలే నంబర్ 1, 2గా మారుతాయి. ఈ ఇద్దరు వీళ్ళొక అసమర్థత పాలనతో ఈ విధంగా పరిస్థితి. మధు యాషి గారు అక్కడ రాజమండ్రి, విజయవాడ వెళ్ళి ఇదే స్పీచ్ ఇవ్వగలుగుతారా విడిపోయాక? మీరు చెప్పానండి గతం, నేను విడిపోయాక నేను అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వైజాగ్లో ఎన్నికలకు పోయినాను. తిరుపతికి నేను దర్శనానికి వెళ్ళినప్పుడు ఇదే మాట చెప్పినాను. అందుకే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిత్రులు కూడా మీరంటే మాకు ఇష్టం, మీరు నిజంగా మాట్లాడతారు, మీరు తెలంగాణకు పోరాడుతారు మాకు ఇష్టం లేదు. కానీ అనంతపూర్ రాహుల్ గాంధీ పాదయాత్రకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరూ నన్ను 1 గంట సేపు గ్రిల్ చేస్తారు. మా అనంతపూర్ చూడండి ఎంత వెనుకబడి ఉన్నది, నీళ్లు కూడా లేవు ఇక్కడ అంటే నేను వాళ్ళకి చెప్పాను. అది వాస్తవం. అనంతపూర్, ఆదిలాబాద్ కూడా వెనుకబడ్డ జిల్లాలే, శ్రీకాకుళం కూడా వెనుకబడ్డ జిల్లానే. ఆ ప్రాంత బిడ్డగా నేను నా ప్రాంతం కోరుకున్నా. మీ ప్రాంత నాయకుడు ఎందుకు ఒప్పుకున్నాడు, మీ వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు, మీరు వాళ్ళని ప్రశ్నించండి. నన్ను పిలిచి గ్రిల్ చేస్తే ఎట్లా మీకు చూడండి మీకు అనంతపూర్ని విడదీసారని చెప్పారంటే అనంతపూర్ ఆ విధంగా ఉండడానికి కారణం కానీ, లేక ఆదిలాబాద్ జిల్లా తోడుకొని, లేక మహబూబ్నగర్ జిల్లా వెనుకబడి ఉండడానికి కారణం కానీ, లేక నిజామాబాద్ అన్నపూర్ణగా ఉన్న జిల్లా వల్ల ఈ తెలంగాణ వచ్చినాక ఉన్న ఒక్క చక్కెర ఫ్యాక్టరీ మూసేసినాడు. 100 రోజులు నడిపిస్తామని చెప్పిన వ్యక్తి తారక రామారావు, అక్కడున్న ఎంపీ గారు కూడా ఉన్న సిర్పూర్ కాగజ్ నగర్ కార్ఖానా ఒకటి ఉండే, దాన్ని కూడా అక్కడ నాయకుడు నాయి నరసింహారెడ్డి అక్కడ కార్మిక నాయకుడు డబ్బులు వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులని ఆ కంపెనీకి ఇచ్చి కంపెనీ మూసేయించారు. ఇది టీఆర్ఎస్ పార్టీ చేసిన ఘనకార్యం ఇక్కడ 2.5 సంవత్సరాలలో. ఇటు ఎందుకు చెప్తున్నానంటే ఇటు 2 రాష్ట్రాలలో కూడా ఎన్నో అవకాశాలు ఉన్న దాన్ని సద్వినియోగం చేయకుండా వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. అందుకే 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో సొంతంగా ఏర్పడకపోయినా కాంగ్రెస్ మద్దతు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం హింట్లు ఇచ్చేస్తున్నారే అంటే వాస్తవం చెప్పాలి కదా. ఐ షుడ్ నాట్ బి I could not exaggerate ఆంధ్రప్రదేశ్ సొంతంగా. Is this true అండి that Naeem threatened some of your party leaders అంటున్నారు? మొన్న వచ్చి ఆయన పార్టీ ఎక్స్ఎంపీ ఎమ్మెల్సీ కూడా చెప్పినాడు కదా. ఇది పార్టీ నాయకులని ఇప్పుడు నేను అన్నది ఏంటంటే మీరు ఒక సీనియర్ అధికారులు, డీజీపీ లెవెల్ అధికారులు ఇంత ఇన్వాల్వ్ ఉండరని చెప్పినప్పుడు ఒక జూనియర్ అధికారి, అందులో నాగిరెడ్డి అనే అధికారి పైన గతంలో అతనిపైన అవినీతి చర్యలు ఉన్నాయి, సస్పెండ్ అవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి ఏ విధంగా సీనియర్ అధికారులపైన విచారణ జరిపించగలుగుతాడు? అంటే సిట్ బృందంలో భాగంగా మీరు అంటున్నారు. సిట్ బృందంలో నేను ఏంటంటే ఇప్పుడు ఇది అంతర్రాష్ట్రాలలో ఆస్తులు ఉన్నట్టు వస్తూ ఉన్నాయి, అంతర్రాష్ట్రంలో ఏజెంట్లు ఉన్నట్టు వస్తూ ఉన్నాయి,
అటువంటప్పుడు ఒక సిట్ ఏ విధంగా విచారిస్తుంది, సిబిఐ విచారణ చేయగలుగుతుంది. కాబట్టి సిబిఐ విచారణ చేయమని చెప్పాము. దీంట్లో పొలిటీషియన్స్, పోలీస్ ఎవరున్నారు, ఏ పార్టీ వాళ్ళైనా సరే, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, ఎవరున్నా సరే సిబిఐ విచారణ జరిగితే లేక జ్యుడిషియల్ విచారణ జరిగినా కూడా దాంట్లో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సిట్ అనేది ఇట్స్ ఓన్లీ కప్పిపుచ్చడానికి కొరకు ఆ సీక్రెట్ డైరీని ఏర్పాటు చేసుకుని వాళ్ళు మీరు కొన్ని ఫోటోలు చూస్తూ ఉన్నాం. యూ కెన్ మేక్ ఇట్, ఇట్స్ ఎ సింపుల్ కామన్ సెన్స్. మీరు కంప్యూటర్లో కూర్చొని యూ కెన్ మేక్ ఫోటోషాప్ చేయొచ్చు. ఎవడు చూడబోయిండు, అతను నిజంగా అతను ఫోటోలా అతను మార్చుకున్నట్టు మహిళా వేషం వేసినట్టు చూపిస్తూ ఉన్నారు. These all can be created in a computer. You think it's all created? Really? It could be. I'm saying, but they're not showing కదా. ఆ ఫోటో చూపించట్లే, ఖాళీ లీక్లు ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఇన్వాల్వ్ అన్నట్టు లీక్ ఇస్తారు, అటు టీడీపీ నాయకులు ఉన్నట్టు లీక్లు ఇస్తూ ఉన్నారు. మీరు డైరీ బయట పెట్టండి, చికెన్ గిఫ్ట్ ఎన్ని మీడియా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వాళ్ళ కరపత్రమైన లేక వాళ్ళ టీవీ ఛానల్ చెప్పుకొని వాళ్ళ ఛానల్ బయట పెట్టమనండి. ఇది డైరీ, ఇది వస్తుందని చెప్పానండి, స్క్రీన్ లేక వీడియో తీయమని చెప్పండి. ఎక్కడన్నా మీరు గతంలో చూసి సంచులు మోసుకెళ్తున్నారు, అక్కడ బెడ్రూమ్ దొరికింది, బెడ్రూమ్లో కట్టల నగలు అంటున్నారు. ఎక్కడ లిస్ట్ చేసిన ఎక్కడ కనపడతలేదే. పత్రాలన్నీ వెరిఫై చేస్తుంటారు, ల్యాండ్ రికార్డ్స్. ఫార్ఫెచ్డ్ అంటారు ఇవన్నీ. 10,000 సినిమాల వర్త్ ఆఫ్ 7 terabytes ఆఫ్ ఫుటేజ్ అంటున్నారు. ఫుటేజ్ సంథింగ్ దే రికార్డ్ ఇట్, వీడియో రికార్డ్ ఇట్ అండ్ కాల్ మీడియా అండ్ షో ఇట్. గత పోలీసులు బహిరంగ చూపిస్తారు కదా, ఇన్ని మావోయిస్టులను చంపేసినాము, ఇంత అమ్యునిషన్ దొరికింది, పిస్తోల్ అని పెట్టి చూపిస్తారు. Obviously, so what are you suspecting? They're not showing anywhere kada. What are you suspecting? What is the implication? You're saying cover up. It's all more of a cover up than with time they'll have to. ఇప్పుడు జరిగి 15 రోజులు 20 రోజులు కూడా అవ్వలేదు కాబట్టి show it publicly. ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే ఒక దొంగను చంపి ఇంకో దొంగ పంచుకున్నట్టుగా అయిపోతుంది. ఇది చూపించకపోతే, ప్రజలకు చూపించకపోతే. వేరే డెమోక్రసీ అది ఎవరి పేర్లైనా రావచ్చండి, ఏ పార్టీ వాళ్ళ పేర్లైనా రావచ్చు, అందులోంచి ఎవరైనా రావచ్చండి. అఫ్కోర్స్ ఎవరున్నా కూడా శిక్ష పడాల్సిందే. ఎవరు అలాంటి నరాంతుడిని తయారు చేసినందుకు ఎవరు సహకరించినా కూడా శిక్ష పడాల్సిందే. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ 2019. మీ జోస్యం ఎంతవరకు, మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ ఎంతవరకు ఫలిస్తాయని చెప్పి. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ అస్ట్రాలజీ. దేవుని నమ్ముతారా మంజుష్ గారు? నమ్ముతాను, బట్ రోజు అట్లా గుడ్డిగా పూజలు చేయను. బట్ నేను దానికి ఎఫర్ట్స్ కూడా ఉండాలి. పరిస్థితులు కనబడతా ఉన్నాయి. హౌ టు ఎన్కాష్ ఇట్ అనేది ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ కష్టపడాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల కష్టాల్లో వాళ్ళకు అండగా ఉన్నామని చెప్పి నిరూపించుకోవాలి, వాళ్ళతో పోరాటం చేసి చూపించాలి. అప్పుడే వస్తుంది. అటు దేశంలో కానీ ఇటు కాంగ్రెస్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మిగతా చోట్ల తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు హుదూద్ తుఫాన్ గురించి బాధితులను గమనిస్తే వచ్చిన డబ్బులు ముఖ్యమంత్రి గారు విహారయాత్రలో ఖర్చు పెట్టారు. ఇక్కడ కూడా ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి విదేశాలకి ప్రత్యేక విమానం చూడలేదు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా చైనాకి 20 కోట్లు ఖర్చు పెట్టి తిరిగేసి వస్తాడు. చంద్రబాబు గారు అయితే ఇప్పుడు ప్రత్యేక విమానంలో వెళ్తూ ఉంటాడు, ఇంక్లూడింగ్ ఇండియాలో తిరగడానికి కూడా. ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేయడం. మీరు ఇంకోటి గమనించాలా, దేశంలో అత్యధిక శాలరీ తీసుకునే ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రశేఖరరావు. ఉద్యమ పార్టీకి వెళ్ళి వచ్చి చనిపోయిన కుటుంబాలకి ఇప్పటిదాకా ఆర్థిక సహాయం ఇవ్వకుండా, ఒక అమరులకు ఇప్పటిదాకా ఉద్యోగం ఇవ్వలే. కనీసం శ్రీకాంతాచార్యని చెప్పుకుంటే వారికి కనీసం తల్లికి ఇప్పటిదాకా ఉద్యోగంగా ఆర్థిక సాయం చేయలేదు. జయశంకర్ సార్ అని మాట్లాడుకు వాళ్ళు మర్చిపోయి ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నది? అందుకే చెప్తా ఉన్నాను. ఎంత సాలరీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు అంటే? 4,21,000. రాష్ట్రపతికి కానీ మిగతా ఏ ముఖ్యమంత్రికి దేశంలో ఇంత శాలరీ లేదు. 30 కోట్లు పెట్టి భవంతి కట్టుకుంటా ఉన్నాడు. ఇవాళ గరీబులకు మాత్రం ఇల్లు కట్టేయాలి. ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే మనకు నేషనల్ లెవెల్లో సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవి వినిపించాల్సి వస్తుంది. ఆయన చేసిన ఆరోపణలు సోనియా గాంధీ గారి మీద కానీ మీ పార్టీ సీనియర్ లీడర్స్ మీద వెరీ సివియర్ అలిగేషన్స్. చెప్తానండి, యు నో దట్. ఈ సుబ్రహ్మణ్య స్వామి గారు చేసిన ఆరోపణలు మీరు గమనిస్తూ ఉంటే హీజ్ మాస్టర్ వాయిస్. ప్రధానమంత్రి చెప్తా ఉంటాడు, అతను చేస్తూ ఉంటాడు. వీఆర్ ఓపెన్ ఫర్ డిస్కషన్, డిబేట్లో. మీరు నేషనల్ హెరాల్డ్ పైన ఆరోపణ చేసినారు. 18,000 కోట్లు ఇద్దరు సిస్టర్స్ తీసుకున్నారని చెప్పి ఆయన అంటే మేము చేసిన చెప్పాడు కదా. ఇప్పుడు మొత్తం ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం. తీయించమంటారు అయితే డబ్బులని. రికార్డ్స్, ఎనీ కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్ యాక్సెస్ ఎవరికి ఉంటుంది? ప్రధానమంత్రికి ఉంటుంది. కీ మొత్తం ప్రధానమంత్రి. న్యూక్లియర్ వార్ చేయాలని ప్రధానమంత్రికి ఉంటుంది. మనది పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రధానమంత్రి సుప్రీం, నాట్ ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవ్రీథింగ్ ఎట్ యువర్ డిస్పోజల్. ఐఎమ్ ఛాలెంజింగ్ సుబ్రహ్మణ్య స్వామి అండ్ మోదీ. ప్రూవ్ ఇట్. ఊరికి ఆరోపణలు సోనియా గాంధీ గారి పైన చేయడం కాదు. ప్రభుత్వం మీ చేతులు. ఇప్పుడు హర్యానా గురించి అక్కడున్న రాబర్ట్ వాద్రా గురించి మాట్లాడతారు. హర్యానా గవర్నమెంట్ ఈజ్ బీజేపీ గవర్నమెంట్. రాజస్థాన్ ఈజ్ ఎ బీజేపీ గవర్నమెంట్. యూపీలో ఈజ్ ఎ బీజేపీ నేషనల్ బీజేపీ గవర్నమెంట్. బట్ దే ఆర్ ఇన్ పవర్. 73 ఎంపీస్ ఉన్నారు. సో వై డోంట్ యు ప్రూవ్ ఇట్? వై డోంట్ టేక్ ఎనీ యాక్షన్? సో దిస్ ఎగ్జాక్ట్లీ మీరు అడిగారు కదా ఎందుకు కాంగ్రెస్ ఓడిపోయింది అనేది. ఇట్లాంటి 2G పైన అన్నిటిపైన అసత్య ఆరోపణలు చేసే మీరు ఒక్క 2G పైన ఇప్పటికీ ఎందుకు రికవర్ చేయట్లేదు?
విజయమాలని ఎవరు తప్పించినారు? లలిత్ మోడీని ఎవరు చేస్తున్నారు? లలిత్ మోడీకి సంబంధాలు ఎవరుకున్నాయి? రాజస్థాన్ ముఖ్యమంత్రితో ఉన్నాయి. మహారాష్ట్ర వ్యాపం స్కామ్ చూసినారు, ఎంతమంది చనిపోయారు అక్కడ. ఆ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏ విధంగా శివరాజ్ చౌహాన్ భార్య కానీ ఏ విధంగా ఈ వ్యాపం స్కామ్లు ఇరుక్కుపోయినారు. ఛత్తీస్గఢ్లో బియ్యం స్కామ్ కానీ, మహారాష్ట్రలో చిక్కీ స్కామ్ కింద మహిళా యువ మంత్రి కానీ, మహారాష్ట్ర మంత్రిని తప్పించినారు, దావుద్ ఇబ్రాహింతో లింక్స్ ఉన్నాయని చెప్పని. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ కింద కనబడట్లేదా? మన్ కీ బాత్ చెప్పే ప్రధానమంత్రి గారికి ఇవే కనబడట్లేదు. సో అబ్సల్యూట్ పవర్ మేక్స్ పీపుల్ బ్లైండ్ అండ్ అరగెంట్. దట్స్ వాట్ మోదీ ఈజ్. వెల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బుల్లెట్ దిగిందా లేదా అంటారు, ఎప్పుడు వచ్చామని కాదు. కాబట్టి మనం 2019 వరకు వెయిట్ చేయాలి టు సీ హౌ మచ్ ఆఫ్ మీ కాంగ్రెస్ పార్టీ ఎఫర్ట్స్ ఇక్కడ ఫలిస్తాయి, నిజంగా మీకు ప్రజల ఓట్లను ఇస్తాయని. కాంగ్రెస్ హ్యాస్ టు వర్క్. నాట్ ఓన్లీ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక పరిస్థితులు ఏర్పడింది. దీంట్లో ప్రజా సంఘాలు, విద్యావంతులు, ఎంతోమంది మేధావులు పాల్గొన్నారు. ఇక్కడ కార్మిక కర్షక వాళ్ళు పాల్గొన్నారు. ఈ జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమే కాదు, వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అన్యాయానికన్నా ఎక్కువ మౌనంగా అంగీకరిస్తే అన్యాయం చేసిన వాళ్ళకన్నా ఎక్కువ నేరం చేసినట్టుగా అవుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం గతంలో కూడా తిరగబడింది. ఈ దొరలకు వ్యతిరేకంగా తిరగబడ్డ ఈ సమాజం సమాజ తెలంగాణ స్థాపన కొరకై మళ్ళొకసారి ఉద్యమిస్తుందని పూర్తి నమ్మకం కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు అడుగుతాం కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడట్లే అంటారు. నేనంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడాలి? తెలంగాణ కొరకు తెలంగాణ ప్రజానీకం పోరాటం చేసినది. యావత్ తెలంగాణ ప్రజానీకం ప్రజా ఉద్యమంగా మారింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయగలిగింది. అందుకే మీరు మౌనంగా ఉండడం కూడా పొరపడని చెప్తా ఉన్నాం. సో డెఫినెట్గా కలిసి వస్తారా జనం? విల్ వెయిట్ అండ్ వాచ్. వెళ్ళండి. యాజ్ ఐ సెడ్, యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా ఐ హావ్ టు స్టాండ్ బై ది పీపుల్. ఎవరు వచ్చినా ప్రజలకు మేలు జరగాలి, నిజంగా రాష్ట్రం బాగుపడాలి, ఇదే అందరూ కోరుకునేది. నేను ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన ఉంటాను. సో కాబట్టి నేను రైతుల యొక్క ఆత్మహత్యలకు చెల్లించి నేను భారతదేశం తిరగడం జరిగినది. నేను డబ్బులు కలెక్ట్ చేసి చనిపోయిన కుటుంబాలను ఆదుకోలేదు. నాకున్న సొంత ఆస్తులు వాట్ ఎవర్ నేను చేయగలిగింది. దట్స్ వెరీ కమెండబుల్. అంటే టు లీవ్ అ కంఫర్టబుల్ లైఫ్ కమింగ్ బ్యాక్ ఇన్ టు అ పబ్లిక్ లైఫ్ విచ్ ఇస్ సో టీడియస్ ఈజ్ నాట్ ఈజీ. అండ్ ఫర్ వాట్? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అఫ్ కోర్స్ పవర్ కోసం అంటారు, బట్ ఐ డిసగ్రీ. బికాస్ వచ్చిన పవర్ దానికి ఎక్కేందుకు 15 రోజులు ఉంటుంది. ఎంపీ అయిపోయాను, వెరీ గుడ్. సో వాట్ నెక్స్ట్? ఇంకా తర్వాత ఎండలో తిరగాలి, తప్పదు. సో వీ రియలీ హోప్ దట్ యునో పీపుల్ ఫైట్ ఫర్ వాట్ దే డిజర్వ్. ఎవరికి ఓటేస్తారా అన్నది కాదు. స్వప్న, ఐ వాంట్ టు కోట్ వన్ థింగ్. ఆదిలాబాద్కి వెళ్ళి వస్తూ ఒక తల్లి మొన్న ఎండాకాలంలో 2 కొడుకులకి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వలేక నీళ్లు తీసుకొస్తాను వెళ్ళినప్పుడు తిరిగి వచ్చే లోపల 2 కొడుకులు చనిపోవడం జరిగింది. మీరు మన స్టార్టింగ్లో అడిగారు ఇంత ఎండలు ఉన్నాయి, ఏ విధంగా పొల్యూషన్ తిరగలుగుతున్నారు. నేను ఎప్పుడు ఆలోచిస్తాను ఏంటంటే, నేను ఇవాళ ఎండలు ఉన్నా కూడా నీడకు నిలగలుగుతున్నా, ఏసీ కాలు తిరగలుగుతున్నాను. కానీ ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత ఎండలో ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వలేక బిడ్డలను పోగొట్టుకున్న తల్లి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పొలిటీషియన్గా మా బాధ్యత ఎండ తిరగడానికి కొరకు కష్టపడుతున్నామని ఫీల్ కాకూడదు. అందుకే వ్యాపారం చేయాలనుకుంటే మిగతా వ్యాపారాలు జరగాలి, రాజకీయాలకు వచ్చి వ్యాపారం చేయకూడదు. నేను న్యాయవాద వృత్తిలో కూడా ఏ రోజు కూడా డబ్బుల కొరకు కేసులు తీసుకోలేదు. అందుకే మెడికల్ లీగల్ ప్రొఫెషన్స్ కూడా ఇవాళ వ్యాపారంగా మారకూడదు. వ్యాపారానికి కొరకు ఎన్నో ఉన్నాయి దారులు. రాజకీయాలు కూడా వ్యాపారంగా మారకూడదు. కానీ రాజకీయాలకు వచ్చినాక రాజకీయ నాయకుల యొక్క ఆస్తులు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి సర్పంచ్ నుంచి. అందుకే మనం ఒక భారతదేశం ఒక ప్రజాస్వామికంగా అవినీతికరంగా లేకుండా ఉండాలంటే ఈ ప్రశ్నించే గుణం ప్రజలకు రావాలి. అవినీతికి పాల్పడ్డ తమిళనాడులో అవినీతి కొరకు సుప్రీంకోర్టు శిక్ష చేసినా కూడా అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగింది. ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు. ఏ పార్టీ వాళ్ళనే సరే, మా పార్టీ నాయకులు అవినీతులు ఉన్నా సరే, మిగతా పార్టీలు ఉన్నా సరే, ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడే మీరు కూడా యూఎస్లో నేను కూడా ఉన్నాను. అక్కడ ఒక డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ 2 విలువైన గిఫ్ట్లు ఒక చైనీస్ బిజినెస్ మ్యాన్ తీసుకొని అది చూపించినందుకు మోరల్ గ్రౌండ్స్ పైన దే ఫౌండ్ మే ఫాల్ట్ బై ది సెనెట్ కమిటీ, హౌస్ కమిటీ. హీ హస్ టు రిజైన్. ఒక వ్యాపారవేత్త ఏమైనా అవినీతికి పాల్పడ్డా కూడా అతని వ్యాపారం క్లోజ్ అయిపోతుంది. అట్లాంటి పరిస్థితి మన దేశంలో కూడా రావాలి. ఇక్కడ కూడా ఏంటంటే రాజకీయ ఇప్పుడు ఇక్కడ నేను ముఖ్యంగా ఎందుకు తెలంగాణ ప్రాంతంలో అంటున్నానంటే, ఉద్యమాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించుకున్నారు. ఏదో ఆశలు, ఉద్యోగం వస్తుంది, చదువులు బాగుపడతాయి, మా ఇంట్లో కుటుంబాలు బాగుంటాయని అనుకున్నారు. కానీ 2.5 సంవత్సరాలలో కుటుంబాలు రాజకీయాలు రావచ్చు, నేను కాదనట్లే. కానీ ఒక పగటి దోపిట్లాగా డే లైట్ రాబరీగా కాకూడదు అది. ఇవాళ ఏ విధంగా ఫామ్ హౌస్లు ఎట్లా వస్తున్నాయి, ప్రత్యేక విమానాలు ఎలా తిరగలుగుతున్నారు, నీకు ఉద్యోగం 2 సంవత్సరాలు ఎట్లా ఆస్తులు పెరుగుతున్నాయి. నువ్వు కష్టపడి సంపాదించుకుంటే వేరే సంగతి. నేను ఈరోజు కూడా నా న్యాయవాద వృత్తిలో నేను రాత్రుల్లో అమెరికా టైంలో మండే టు ఫ్రైడే పనిచేస్తాను. రాత్రి 2 గంటల వరకు మేల్కొంటాను.
సో ఐ గెట్ మై ఇన్కమ్ ఫ్రమ్ యూఎస్ మై లా ప్రాక్టీస్కి వెళ్ళి. సో ఇక్కడ అందుకే నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనం ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఏ పొలిటీషియన్ ఆర్ ఎ సొసైటీ, ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రోల్, అండ్ ఆబ్వియస్లీ పొలిటీషియన్స్ హ్యాస్ ఎ బిగ్గర్ రోల్ ఫాలోడ్ బై ది రెస్ట్ ఆఫ్ ది అదర్ సంఘాలు, ప్రజా సంఘాలు ఇటు కలిసి వచ్చినట్టు. One really irksome question, if you don't mind. A politician, a leader with a very clean record. ఒక్క మీ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ఎందువల్ల రూమర్స్ వచ్చాయి కొన్ని నెట్లో కావచ్చు. రూమర్ అని అంటారు కదా అసలు, అంటే వాటికి మూలం ఏమిటని? వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ the people have told me that I have divorced my wife and my wife left for America అని. So some of my US friends more importantly that you are involved with somebody else అనే ఒక ప్రచారం జరిగిపోయింది. అంటే US friends కాల్ చేసినారు, ఆర్ యు ఓకే సుచి, నువ్వు బాగానే ఉన్నారు అది అని. So I have 2 daughters, at least one parent has to close to the parents. So my daughter asked me, Dad, no, even if you stay in India, you will be traveling for your law practice US ki ellali. You might as well stay in US and study, you travel ani. It's a tough. So politician may lead influential life but very incomplete life only. It's serious impact on my children. When I became MP, my younger daughter was 3-year-old. I hardly seen last 10 years how she grew up. I regret only for that. సో అందుకే దీస్ ఆర్ ఆరోపణలని కల్పించి అప్పుడు తెలంగాణ అబ్సల్యూట్లీ వాస్తవం, ఇట్స్ నాన్సెన్సికల్. అండ్ ఐ ఫైల్డ్ ఏ కేసు కదా, యూ డిడ్, ఓకే. ఐ ఫైల్డ్ ఏ కేస్ ఆన్ దట్ ఛానల్, వెబ్ ఛానల్ గిట్ట ప్రచారం చేసింది. నేను ఫస్ట్ వన్ టు టుక్ ఇంటర్వ్యూకి ముందు ఆబ్వియస్లీ యాజ్ మై పార్ట్ ఆఫ్ మై వర్క్ ఐ వాస్ బ్రౌజింగ్ వాట్ వాస్, ఓకే, అంటే బేసికలీ వాట్ వాజ్ మీ వెబ్సైట్ చూశాను, ఇంకా మీరు మాట్లాడిన అంశాలు చూశాను. యాజ్ పార్ట్ ఆఫ్ మై ప్రిపరేషన్ ఐ వాజ్ క్వైట్ షాక్డ్ యాక్చువల్లీ. సో యా, దట్స్ ఐ షుడ్ టేక్ ఇట్ ఆఫ్ దోస్ యూట్యూబ్ అండ్ అదర్ ఆర్ మేబీ గూగుల్ సెర్చ్ వీటిలో. డస్ ఇట్ అఫెక్ట్ యు ఇన్సైడ్? లోపల మీకు ఏమవుతుంది? నో, నాట్ ఎట్ ఆల్. See, when you make a mistake, when you commit a crime, you should feel, but when I'm clean and clear, why should I scare? Frankly, anyway, ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి. Honestly, this nobody has any business whatever it is. రాజశేఖర్ రెడ్డి పిలిచి బెదిరించడం జరిగింది, లేక మా ఇంటికి ఫోన్ చేసి అమ్మకు చెప్పేవాళ్ళు, కొడుకుని చంపేస్తాం, తెలంగాణ మాట్లాడతాయని చెప్పేవాళ్ళు. సో బట్ దోస్ greatanandhra.com అటువంటి వాళ్ళపై నేను కేసు వేసి అరెస్ట్ కూడా చేయించాను. ఐ వెంట్ టు కోర్ట్ టు గివ్ విట్నెస్ ఆల్సో. సో ఇట్స్ సమ్టైమ్ ఇట్ హర్ట్స్ అండి. లైక్ ఐవ్ సీన్ అదర్ ఫ్రెండ్స్, లైక్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ లైక్ యూ, ఐవ్ సీన్ దిస్ సోషల్ మీడియాలో నేషనల్ లెవెల్ బర్కా అండ్ వాళ్ళపైన కానీ, లేక మిగతా జర్నలిస్ట్ ఎవరన్నా వ్యతిరేక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దిస్ అటాక్ ఆన్ సోషల్ మీడియా, అటాకింగ్ పర్సనల్, వెరీ డిస్గస్టింగ్. ఇట్స్ వెరీ డివాస్టేటింగ్. అండ్ ఆనెస్ట్లీ వ్యక్తిగత జీవితాలు, ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి. ఆనెస్ట్లీ నోబడీ హ్యాస్ ఎనీ బిజినెస్ టు సే ఎనీథింగ్, నో మ్యాటర్ వాట్. ట్రూ. And on the contrary, if you come and see things which are false about you or ilanti nasty comments chusinapudu, it must hurt you kada? No, it definitely hurts, Swapna. But it happens when you are any profession, be it in politics or any public life also, journalism, public life lo kuda, when you are honest and we are not uncompromising stand you take it, and you stand by for the policies or values you believe in. When you don't compromise, people attack you and personally. That's what they did. It's like bedrichtam. Mundemo they're trying to please you with any weaknesses unte. Lekapothe bedrichtam chestaru. When this workout gaanappudu em chestarante, they come on your personal life paina gani. That's what they try and do it. But it hurts me. It hurts sometimes. But I stood by it, and public life lo vachinappudu itlanti vastayani. More than that, I used to feel bad. Like ante nenu ivije they used to make false allegations against me, and I openly challenged. So finally it's now which I made open challenge to them who made allegations. So I never scared of it, never went to plead anyone to save me, because I have not done anything wrong. So I still challenge that. That's why మీరు మాటను మీరు చాలా ఓకల్గా మాట్లాడతారు అనేది. సో ఓకల్గా ఎప్పుడు మాట్లాడితే నీకు నీతి నిజాయితీ ఉన్నప్పుడే ధైర్యం వస్తుంది. ఇది చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి అది వచ్చింది. అందుకే ఇప్పుడు ప్రస్తుతం అప్పుడున్న సొంత పార్టీలో ముఖ్యమంత్రులను కానీ, లేక ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ తప్పు చేసినట్టుగా నేను అడగడం, ప్రశ్నించడం. మీరు నేషనల్ ఛానల్ నా డిబేట్లు చూస్తే కూడా ఐ డైరెక్ట్లీ క్వశ్చన్ ప్రధానమంత్రి మోదీ ఇంటెగ్రిటీ అండ్ ఆనెస్టీ. సో సమ్ ఆఫ్ మై ఓన్ పల్లంరాజు గారు చెప్తుండే, వై యు ఆర్ సో అటాకింగ్ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్లీ అని. I said it's not attacking, it's my duty to expose as a, not only as opposition, but we have to expose if he's wrong, if he's wrong. But thank you for answering this question. You didn't have to, but thank you very much for thank answering. You, and for asking, because at least it will give a clarity to the people who wrongly believe in it. But
బట్ విల్ కీప్ ఇన్ టచ్. ఐ డ్రీమ్ మీడియా మీతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటుంది. ప్లీజ్ లెట్ us know what is happening. అండ్ అలాగే అందరు పొలిటికల్ లీడర్స్ తోటి ఇట్స్ our job to bring out the truth from people's hearts, the leaders' hearts. I have great respect for media, Swapna, because it is the only branch still, judiciary and media still has some credibility in the society, and particularly in Indian society. If India has to become a healthy democracy, we have to protect these democratic values, which is unfortunately suppressed by the state and center at this point in the country. People belonging from minority community, they feeling threatened, they feeling unsafe. దట్ అభద్రత భావం అనేది తొలగిపోవాలి. ప్రజాస్వామ్య హక్కుల కొరకి రక్షించడానికి కొరకు ఈ ప్రభుత్వ పాలకులు మీరు మా టైంలో కూడా కొన్ని తప్పులు జరిగినవచ్చు, ప్రెస్ పైన విచారించారు. సో పీపుల్ హ్యావ్ రివోటెడ్ అండ్ వీ విడ్రూ దో సచ్ బిల్స్ ఇఫ్ సంబడి ఈస్ ట్రై టు ప్రపోజ్ ఇట్. అట్లాగే వీళ్ళు పాలకులు గుర్తుంచుకోవాలి ఏంటంటే గతంలో కూడా ఎంతోమంది ఇట్లాంటి ప్రయత్నాలు చేసి చరిత్రలో ఎక్కడ కలిసిపోయారు అనేది గుర్తుంచుకుంటే మంచిగా ఉంటుంది. ముందుంది బతుకమ్మ పండుగ అయితే వెల్ సో బతుకమ్మ కూడా ఒక వ్యాపారం అయిపోయింది. ముందు బతుకమ్మ ఇప్పుడు అంటే మొన్న గారు విమలాక చెప్తుంటే గతంలో బతుకమ్మ అనేది ఆడపడుచులు ఆడేది, ఆడబిడ్డలు ఆడుకునేది. ఇప్పుడు మగవాళ్ళతో బతుకమ్మ ఆడిస్తున్నారు. సో దట్ షుడ్ నాట్ బి వ్యాపారం లాగా మారిపోయింది. అందుకే ఇప్పుడు ఈ పండుగలు పబ్బాలన్నీ అవసరమే, బట్ వాటిని తోటి ప్రజల యొక్క ఏమంటారు ఆధ్యాత్మిక ఆలోచనలతో అవసరంగా తీసుకొని అమ్మో ఇక్కడి నుంచి అక్కడ వరకు 2 స్టేట్స్లో జాతర చూడలేక అసలు ఇక్కడి నుంచి ఈ పుష్కరాలు అది మొత్తం అసలు పండగ తర్వాత పండగ మౌలిక విషయాలన్నీ వెనకబడిపోతున్నాయని ఒక ఇదైతే కనిపిస్తుంది. పాయింట్ 100 కోట్లు పుష్కరాలకంటూ ఖర్చు పెట్టి ఒక 891 కోట్లు పెడితే భీమా టు నెట్టంపాడని మహబూబ్ నగర్లో ఒక 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించవచ్చు. 90% కంప్లీట్ అయినది. రాజశేఖర్ గారి టైంలో మొదలైపోయి మిగతా కాంగ్రెస్ టైంలో మొదలైనవి. అట్లాంటివి అంటే ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బులు ఉన్నప్పుడు మనకున్న డబ్బులలో దేనికి ప్రాధాన్యత ఇవ్వనేది ఉండాలి. అందుకే మేము ప్రశ్నిస్తూ ఉంటాం. కంటిన్యూ ప్రజాస్వామ్య విలువలకై పోరాటం, న్యాయవాదిగా ప్రజాప్రతినిధిగా నా పోరాటం కొనసాగుతుంది. ధన్యవాదాలు మధుయాషిక గారు ఫర్ స్పీకింగ్ టు us.